Jahnavi. Good morning, sir. Yeah, very good morning. Yeah, Jahnavi, do you know that today is International Women's Day? Yeah, Jahnavi, do you know that today is International Women's Day? Voice break out. చాలా లోగా ఉంది, ఒకసారి చెక్ చేసుకో. So women are very important in our life, sir. Okay. Today women are self-dependent, sir, and are giving a big contribution for developing our society and our country. Every woman is equally important, even if she is a working woman or a homemaker, taking much care about her family, sir. Yeah, that's it, sir. అంతేనా? అంతే, sir. Okay, anyone else? ఇంకెవరైనా? Swati, do you want to speak? Swati, BPC, GJC Alagadda. Do you want to speak? Okay, GJC Don. చెప్పమ్మా. నీ వాయిస్ ఏం వినిపించట్లేదు. డిస్టర్బెన్స్ వస్తుందమ్మా నీ దగ్గర. యా, వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను శనివారం క్లాస్ లేదు కదా సార్, అసలుకి అవైలబుల్ అసలు ఏం రాలేదు కదా సార్. క్లాస్ లేదని ఎవరు చెప్పారమ్మా? సార్ కరెక్టే సార్, నేను వచ్చింది అసలు ఏం లేదు సార్. యాక్చువల్లీ శనివారం వైవా సెషన్ ఏంటంటే బ్యాచెస్ 1, 2, 3 అనేవి మెర్జ్ చేసి కొత్త జూమ్ లింక్ అన్నమాట. మీకు ఆల్రెడీ గ్రూప్ లో షేర్ చేశారు, చూసుకోలేదమ్మా? లింక్ ఓపెన్ చేస్తే రాలేదు సార్, అవైలబుల్ అని చెప్తాను సార్. డైలీ ఓపెన్ చేసే లింక్ కాదు, సాటర్డే సెపరేట్ లింక్ ఉంది. అవును సార్, అదే సార్ ఓపెన్ కావట్లేదు సార్. అది మీరు చెప్పిన లింక్ పంపించినాం సార్. మోర్ దెన్ 730 స్టూడెంట్స్ ఆ రోజు జాయిన్ అయ్యారు సాటర్డే వైవా సెషన్ లో. ఓపెన్ అవ్వకపోవడం ఏముండదు, సో ఏదైనా మిస్కమ్యూనికేషన్ అయి ఉంటుంది. అదే సార్, మేము చూస్తుంటే మాకు ఓపెన్ కాలేదు సార్. మేడం కానీ చూపించాం సార్ మేము సార్కి. మీ కాలేజ్ నుంచి ఎవరు జాయిన్ అవ్వలేదా? జాయిన్ అయినాం సార్, 3 మెంబర్స్ జాయిన్ అయినాం సార్. ఇప్పుడు కాదమ్మా, నేను చెప్పింది సాటర్డే గురించి. సాటర్డేనా సార్? చాలా మంది జాయిన్ అయ్యారు సార్. మరి వాళ్ళందరికీ ఉన్నప్పుడు నీకెందుకని కుదరలేదు? అందరికి లేదు సార్, మాకు రాలేదు సార్ ఇక్కడ ఎవరికి. ఓకే, సరే అమ్మ, నెక్స్ట్ టైం ముందే ఇంటిమేట్ చేస్తాం మీకు లింక్ అనేది. మీరు ఎర్లీగా జాయిన్ అవ్వాలి. ఒక్కోసారి ఏంటంటే లిమిట్ దాటిపోతే స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి కుదరదు అనమాట. అందుకని చెప్పేసి సాటర్డే అది లైవ్ కూడా ఇచ్చారు, యూట్యూబ్ లైవ్ కూడా వచ్చింది ఆ ప్రోగ్రామ్ అనేది. సో అట్లీస్ట్ యూట్యూబ్ లో అన్నా జాయిన్ అవ్వాల్సింది. ఓకే, నో ఇష్యూస్. సరే అమ్మా, మ్యూట్ చేసుకుంటా. సో జీజేసీ టౌన్ కర్నూలు వాళ్ళు జాయిన్ అయ్యారా మన సెషన్ లో, వైవా సెషన్ లో? ఓకే, సాటర్డే వైవా సెషన్ లో జాయిన్ అయ్యారా సార్? Yes sir, they have joined. Okay, I have checked for few minutes where is GGC Town Kurnool and చెప్పేసి, because we have been asking some questions to get the answers from students. So when I checked, I didn't find you people. Oh. So did you join late in the session? Yes sir, that's the problem. That was the problem.
Okay, so did students join when sir is taking the class? So goal setting గురించి సార్ క్లాస్ తీసుకున్నారు సాటర్డే. సో విన్నారమ్మా మీ అందరూ కూడా? So actually, I was on leave, sir. One of Okay. my Okay, colleagues that's have okay, sir. engaged the class. సో సాటర్డే సార్ చెప్పిన క్లాస్ విన్నారమ్మా మీరంతా అబౌట్ గోల్ సెట్టింగ్? Yes, చెప్పండి. సో సార్ ఏం చెప్పారో కొంచెం షేర్ చేసుకుంటారా? మిస్ అయిన వాళ్ళు వింటారు. సో వాట్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ సార్ డిస్కస్డ్ ఇన్ సాటర్డే సెషన్? ఎవరైనా వచ్చి చెప్తారా? Come on, somebody. ఎవరన్నా ఒకళ్ళు వచ్చి చెప్పండి. సాటర్డే మీరు యాజ్ ఇట్ ఈస్ గా సార్ చెప్పినవన్నీ కాకపోయినా మీకు గుర్తున్న ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్పండి. గుర్తుంటాయి కదా. ఎందుకంటే కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వింటారు అట్లీస్ట్. One boy or one girl. Come here. రామా, ఏవో గుర్తుంటే చెప్పండి. Yeah, no problem. Whichever you know, whatever you know, whatever you remember. That's the problem. Tell them. Good morning, sir. యా వెరీ గుడ్ మార్నింగ్. My name is Hemant, sir. యా హేమంత్. Yes, sir. సాటర్డే వైవా సెక్షన్లో సార్ మోటివేషన్ గురించి చెప్పారు. అందులో సార్ వాళ్ళ మదర్ కూడా వాళ్ళ ఫ్యామిలీలో అందరు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలి, నాకు కూడా ఇంగ్లీష్ నేర్పియండి అంటే, సరే అమ్మా ఇంగ్లీష్ నేర్చుకొని 30 డేస్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం అది అమ్మగారు స్టార్ట్ చేశారంట. అలాగే అప్పుడు వాళ్ళ అమ్మగారు అడిగారంట ఆ సార్కి, నేను ఎవరితో మాట్లాడాలి, మీరు అందరూ జాబ్స్కి వెళ్ళిపోతున్నారు లేదంటే మీ పనుల పైన వెళ్ళిపోతున్నారు కదా, నేను ఎవరితో మాట్లాడాలి అంటే అప్పుడు సార్ ఒక డెసిషన్ చెప్పారంట. ఏమంటే, నువ్వు ఈ కుక్కతో మాట్లాడుకోమ్మా ఇంగ్లీష్లో, అప్పుడు నీకు అలవాటు అయిపోతుంది అని చెప్పారంట సార్. అప్పుడు వారి అమ్మగారు ఆ కుక్కతోనే మాట్లాడడం మొదలు పెట్టారంట ఇంగ్లీష్లో. ఇప్పుడు ఆ కొన్ని డేస్ తర్వాత ఆ కుక్కకి ఇక రా అంటే అర్థం కావడం లేదంట, కమ్ హియర్ అంటే అర్థమవుతుందంట. ఈ విషయం ద్వారా మీరేం గ్రహించాలంటే ఇంగ్లీష్ ని నేర్చుకోవడం ఈజీనే. ఎందుకంటే 54th లాంగ్వేజ్ లో, డిఫికల్ట్ లాంగ్వేజెస్ లో 54th లాంగ్వేజ్ ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ తెలుగునే మనం ఈజీగా మాట్లాడేస్తున్నాం. 54th లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి మీరు అది ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పారు సార్. ఓకే, సో ఇంకా గోల్ సెట్టింగ్ గురించి ఇంకేమైనా చెప్పారా? మా దగ్గర వాయిస్ సరిగ్గా లేకుండే సార్ ఆ రోజు క్లాస్ లో. ఓకే ఓకే ఓకే, ఇదైతే బాగా అర్థమైంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ, బికాజ్ తెలుగు అనేది లాంగ్వేజ్ పరంగా సెకండ్ మోస్ట్ డిఫికల్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. అండ్ ఇంగ్లీష్ అనేది 54th, రైట్? ఎస్ సార్. సో డిఫికల్టీ లెవెల్స్ లో 54th ప్లేస్ లో ఉంది కాబట్టి ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్ టు లెర్న్ ఇంగ్లీష్. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, ఓకే హేమంత్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. Go and sit. సో బికాస్ నాట్ జస్ట్ ఇంగ్లీష్, సో ఏదైనా ఒక లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే, సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ టు డూ ఈస్ ప్రాక్టీస్. బికాజ్ ఇప్పుడు మ్యాథ్స్ అయినా కానీ, సైన్స్ అయినా, సోషల్ కానీ, సో సబ్జెక్ట్స్ అనేవి ఏంటంటే ఎక్కువ చదివితే వస్తాయి వన్ డే ఆర్ ద అదర్ డే. బట్ లాంగ్వేజ్ అనేది మీకు రావాలి అంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ డైలీ. సో డైలీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే లాంగ్వేజ్ అనేది వస్తుంది. బికాజ్ ఇప్పుడు మనం అందరం కూడా తెలుగులో అంత ఈజీగా, అంత అనర్గళంగా మాట్లాడుతున్నాం అంటే ఏంటి, చిన్నప్పటి నుంచి కూడా మనం ఆ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నాం, బికాజ్ వీఆర్ యూస్ టు ఇట్. సిమిలర్లీ ఇఫ్ వీ స్పీక్ ఇంగ్లీష్ ఇన్ సచ్ ఎ వే, అంటే డైలీ మాట్లాడుతుంటే ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ మిస్టేక్స్, ట్రై టు స్పీక్. ఎందుకంటే ముందు మాట్లాడడం అలవాటు అయితే మిస్టేక్స్ స్లోగా కరెక్ట్ చేసుకోవచ్చు. సో చిన్నపిల్లలు ఎలా మాట్లాడతారమ్మా, పర్ఫెక్ట్ గా మాట్లాడతారా? మాట్లాడరు. సో దేర్ ఆర్ సో మెనీ మిస్టేక్స్ ఇన్ దేర్ లాంగ్వేజ్, బట్ యెట్ దే విల్ స్పీక్ బికాస్ గ్రాడ్యువల్లీ దే విల్ లెర్న్. మిస్టేక్స్ లేకుండా మాట్లాడడం మెల్లమెల్లగా వస్తుంది అనమాట. సిమిలర్లీ ఇంగ్లీష్ కూడా అంతే. ఓకే, సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ డైలీ. ఓకే, వెరీ గుడ్ హేమంత్, థ్యాంక్ యూ. Saujanya ma'am. Ma'am, very good morning. Sir, cost of today. Sorry. Madam, happy Women's Day, madam, first of all.
Sir, thank you so much. And because of today's specialty, so we have a late assembly. So I have to organize it. So I was a bit late, and sudden ga principal madam cheppesarki, so I have to organize, and the mobile is not with me to convey the message. And I'm Okay, okay. It's okay, sorry ma'am. for that. No issues. The Okay. students are eagerly waiting for you. Thank you so much, ma'am. You can continue, ma'am. So, very good morning, all of you. సో సాటర్డే చాలా మందికి క్వశ్చన్స్ అడగలేకపోయాము. సో ప్రతి సాటర్డే అట్లా ఉంటదని అనుకోవద్దు, ఓకేనా? సో మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి సో అలాగా 1 or 2 మెంబర్స్ తోటి కంటిన్యూ చేసాము. సో బట్ స్టిల్ ఎవ్రీ సాటర్డే మనకి అసెస్మెంట్ కానీ లేకపోతే వైవా సెషన్ కానీ ఉంటుంది. సో ప్లీజ్ మీరు దానికి ప్రిపేర్ అవ్వండి. సో ఈసారి మీ లక్ ఏంటంటే ప్రతి సాటర్డే ఏంటంటే ఒకవేళ టైం అనేది ఉండలేదు, ఒక్కసారి ఎగ్జామ్ అనేది రాశారు కదా మీరు. సో మాక్సిమం వైవా కూడా ఉంటుంది. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. సో ప్రతిసారి ఇలాగే లక్ అనేది ఉంటుంది అనుకోవద్దు. సో ఎవరిని అడుగుతామో తెలీదు. సో ప్రతి దానికి ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? సో అండ్ నేను ఏం చెప్తున్నాను, సో ఐ థింక్ ఇంగ్లీష్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ కదా. సో హౌ టు యూస్ ఇంగ్లీష్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, రైట్? సో అందులో గాను మీకు బ్యాంక్ లో కాన్వర్సేషన్ అనేది ఎట్లా ఉంటది అనేది నేను స్టార్ట్ చేశాను కదా. సో బ్యాంక్ లో సార్ ప్లీజ్ రిమైండ్ మీ ద టైం సార్. Okay, ma'am. Sure. సో బ్యాంక్ లో కాన్వర్సేషన్ అనేది ఎట్లా ఉంటది అంటే, మనం ఒక బ్యాంక్ వెళ్ళినప్పుడు చాలా మంది సో ఇప్పటికి కూడా బ్యాంక్ వెళ్ళకపోతే జస్ట్ గో అండ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద బ్యాంక్. సో బ్యాంక్ లోపలికి వెళ్ళినప్పుడు ఏమేమి ఉంటాయి, అసలు కౌంటర్స్ ఏంటి, సో విత్డ్రాయల్ ఫార్మ్స్ ఏంటి, లేకపోతే మనీ డిపాజిట్ ఫార్మ్స్ ఏంటి. అండ్ మీకు సెకండ్ ఇయర్ లో ఏంటంటే మనీ డిపాజిట్ చేసే ఫామ్ కానీ లేకపోతే ఫామ్ ఫిల్లింగ్ అనేది ఒకటి ఉంటుంది, 5 మార్క్స్ ఉంటుంది దానికి. సో ఎందుకు పెట్టారు అని అంటే మనం అది తెలుసుకోవాలి కదా. సో అట్లీస్ట్ అది ఒక సబ్జెక్ట్ కింద పెడితే మనం నేర్చుకుంటామని, ఓకేనా? సో దానికోసమని ఏంటంటే సో 5 మార్క్స్ అనేది కేటాయించారు దానికి. సో సెకండ్ ఇయర్ లో వస్తుంది ఫామ్ ఫిల్లింగ్. ఫామ్ అనేది ఇచ్చేస్తారు, సో డీటెయిల్స్ ఇస్తారు. సో మీరు ఏం చేయాలంటే కరెక్ట్ గా ఎక్కడ ఏది ఉన్నదా అనేది అది ఫిల్ చేయడానికి ప్రయత్నించాలి, ఓకేనమ్మా? సో మనకి బ్యాంక్ వెళ్ళినప్పుడు ఏంటంటే కలర్స్ లోని ఫార్మ్స్ ఉంటాయి. సో ఫార్మ్స్ విల్ బి లైక్ దిస్. సో ఇట్లాంటి ఫామ్ చూసారా మీరు? ఇట్లాంటి ఫామ్, ఓకే శాంసంగ్. సో వేర్ ప్రతాప్ చూసావా ఇట్లాంటి ఫామ్? బ్యాంక్ వెళ్ళినప్పుడు మనకి ఇట్లాంటి ఫామ్ ఉంటది కదా. సో ఇది ఏంటంటే మనకి మనీ డిపాజిట్ చేయడం కానీ లేకపోతే విత్డ్రాల్ కానీ, సో దీని బేస్డ్ ఆన్ కలర్స్ అన్నమాట. సో ఏ కలర్స్ ఉంటాయి చెప్పగలరా? సో పింక్ ఉంటది, ఎల్లో ఉంటది, స్కై బ్లూ ఉంటది, చూసారా ఇవన్నీ? గ్రీన్. సో ఇట్లాంటి అన్ని లైట్ కలర్స్ ఉంటాయి. సో వైట్ ఒకటి, సో దిస్ ఇస్ అ వైట్ కలర్. సో ఇట్లా మనకి ఒక బ్యాంక్ లో డిపాజిట్ ఫామ్ కానీ విత్డ్రాల్ ఫామ్ కానీ ఉంటది. సో అండ్ ఇక్కడ ఏంటంటే మనము 2 సెషన్స్ ఉంటాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఓకేనా? సో రివర్స్ లో కనిపిస్తుంది బట్ ఈవెన్ దో హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. సో ఇది ఇది సో మనం బోత్ ప్లేసెస్ లో మనము డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? హియర్ అండ్ హియర్, ఓకే? సో ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆల్ దోస్ డీటెయిల్స్ మనకి ఏంటంటే ఇది ఇట్ సైడ్ పార్ట్ బ్యాంక్ లో ఉంచుకుంటారు అండ్ ఇది వచ్చేసి మనకి ఇస్తారు. సో దిస్ పార్ట్, సో దీన్ని ఇట్లా టేర్ చేసి, ఓకే? సో ఈ చిన్న పార్ట్ ఏదైతే ఉందో సో ఇది మనకి సో బ్యాంక్ లో ఇస్తారు, ఓకే? సో ఇది వాళ్ళు తీసుకుంటారు అన్నమాట, ఓకే? సో దీంట్లో ఏంటంటే మనము ఏ డే లో ఫిల్ చేసాం అనేది రౌండ్ సీల్ తోటి ఒక స్టాంప్ అనేది వేస్తారు, ఓకే? సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో రైట్ ఫ్రమ్ ద అకౌంట్ నెంబర్, సో ఏ డేట్ లో మీరు డిపాజిట్ చేస్తున్నారు, సో ఇది కూడా మనకి ఉన్నది. సో ఏ డేట్ లో డిపాజిట్ చేస్తున్నారు, తర్వాత ఇన్వర్డ్స్ లో రాయాలి. ఎందుకు ఇన్వర్డ్స్ లో రాయమంటారు చాలా మంది అంటే, సో మనకి ఒక్కొక్కసారి మనము స్టైల్ లెటర్స్ రాస్తాం కదా. సో అంటే ఎట్లాగా 4 ఒకలా రాస్తారు, 2 ఒకలా రాస్తారు. సో టు అవాయిడ్ ఆల్ దోస్ మెస్,
ఏంటంటే ఇన్వర్డ్స్ లో రాయమని చెప్తారు. సో ఇన్వర్డ్స్ లో రాస్తే ఏంటంటే కన్ఫ్యూషన్ ఉండదు. సో తర్వాత ఈ బ్యాంక్ అకౌంట్ నెంబరు రాసేటప్పుడు ఇక్కడ ఏంటంటే బ్లాక్స్ లో ఉన్నది చూసారా? సో బ్లాక్స్ దేనికి దానికి బాక్సెస్ ఇచ్చేసి సో అందులో రాయమంటాడు. సో ఎందుకంటే అకౌంట్ నెంబర్ అనేది క్లియర్ గా ఉండాలి. మన ఫోన్ నెంబర్ లాగా చూడండి, ఎవరైనా ఫోన్ నెంబర్ ఇస్తే మనం జస్ట్ 1 నెంబర్ మిస్ చేస్తే ఎవరికో వెళ్ళిపోద్ది ఫోన్, అవునా కదా? సో అలానే జస్ట్ ఒక నెంబర్ మిస్ చేస్తే చాలా ఎవరికో వెళ్ళిపోతాయి అమౌంట్, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ. సో అందుకని ఈ ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది చూడండి బాక్సెస్ లో ఇచ్చాడు. సో అలాగా బాక్సెస్ లో ఇస్తే ఏంటంటే విత్ ఇన్ దట్ బాక్స్ నువ్వు నెంబర్ అనేది రాయాలి. 0, 1, 2, 3. సో విత్ ఇన్ ద బాక్స్ అనేది నువ్వు నెంబర్ రాయాలి. సో ఒకదానికొకటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో చాలా మంది ఏంటంటే అకౌంట్ నెంబర్ రాసినప్పుడు బాక్స్ కి బయటికి వెళ్ళిపోద్ది. సో బయటికి వెళ్లకుండా విత్ ఇన్ ద బాక్స్ అనేది రాయాలి. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీకు ఇట్లాంటి కన్ఫ్యూజన్ వచ్చిందో లేదో నాకైతే తెలియదు కానీ సో ఆర్ఎస్ అనేది ఎక్కడ రాయాలి, రూపీస్ అనేది ఎక్కడ రాయాలి అనేది ఏమైనా కన్ఫ్యూజన్ వచ్చిందా? వచ్చిందా రాలేదా? సో నాకైతే చిన్నకున్నప్పుడు వచ్చేది. ఓకే, సో వైల్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్ ఆర్ 10th, సో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అన్నమాట. సో వేర్ షుడ్ రైట్ నంబర్ అండ్ వేర్ షుడ్ రైట్ ఇన్వర్డ్స్. సో అప్పుడు మా డాడీ నాకు ఏం చెప్పారంటే జస్ట్ స్మాల్ హింట్ అన్నమాట. ఎక్కడైనా సరే మనకి షార్ట్ ఫామ్ లో ఆర్ఎస్ అని వస్తుందో, అవునా? ఆర్ఎస్ అని వచ్చిందా? సో ఆర్ఎస్ దగ్గర ఏం రాయాలంటే నంబర్ రాయాలి. ఓకే, షార్ట్ ఫామ్ లో ఉంది కదా ఆర్ఎస్ అని, అందుకే నంబర్ రాయాలంట. ఎక్కడైతే రూపీస్ అని ఉంటుందో పూర్తిగా, ఇక్కడ చూడండి రూపీస్ అని ఉందా కంప్లీట్ గా, సో రూపీస్ అని పూర్తిగా రాస్తే మనం కూడా పూర్తిగా రాయాలంట. అర్థమైందా? సో ఎక్కడైనా సరే ఆర్ఎస్ అని షార్ట్ గా ఉంటే, ఆర్ఎస్ అని ఇక్కడ షార్ట్ గా ఉంది కదా ఆర్ఎస్, సో ఆర్ఎస్ అని ఉంటే నంబర్ లో రాయాలి. ఇన్వర్డ్స్ లో ఎక్కడ రాస్తారంటే ఎక్కడైతే రూపీస్ అని పూర్తిగా ఉందో సో అక్కడ మీరు ఇన్వర్డ్స్ లో రాయాలి. ఓకేనా? సో కంపల్సరీగా ఏ అమౌంట్ ట్రాన్సాక్షన్ అయినా ఏదన్నా సరే అమౌంట్ విషయం వచ్చేసరికి మీకు ఇన్ నంబర్స్ లో ఉంటది, అలానే ఇన్వర్డ్స్ లో కూడా ఉంటది. సో టు అవాయిడ్ కన్ఫ్యూజన్, ఒకవేళ మనకి 6, 3 ఇట్లాంటివన్నీ కవర్ చేసేసి ఒక్కొక్కసారి స్పీడ్ గా రాసేస్తే సో వీ క్యాన్ వెరిఫై ఇన్ ఇన్వర్డ్స్ లో అన్నమాట. తర్వాత డిపాజిటెడ్ బై ఎవరైతే డిపాజిట్ చేశారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ పెట్టాలి. సో మెయిన్ ఇందులోని మనకి అకౌంట్ నెంబర్ మెయిన్, డేట్ మెయిన్, అమౌంట్. సో ఈ 3 థింగ్స్ మెయిన్ అన్నమాట. ఫస్ట్ అకౌంట్ నెంబర్, తర్వాత డేట్, తర్వాత ఇంకోటి ఏం చెప్పాను అమౌంట్. ఓకే, సో ఇవి 3 క్లారిటీగా ఉండాలి. సో సరదాగా ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళి ఇట్లాంటి ఫామ్ తీసుకొని ఫిల్ చేసి సో ఒక 500 ఎంతో అకౌంట్ లో వేయండి. ఇప్పుడు అట్లాంటి పని ఎవరు చేస్తున్నారు? అందరి మొబైల్స్ లో ఫోన్ పే ఉంది కదా. సో జస్ట్ సింప్లర్ అన్నమాట. సో విత్ ఇన్ మినిట్స్ లోనే మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది బాగుంటే సో విత్ ఇన్ మినిట్స్ లో మనకి అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ అయిపోతుంది, అవునా? సో హౌ మెనీ ఆఫ్ యూ నో హౌ టు యూజ్ అ ఫోన్ పే? How many of you know how to use PhonePe? Online class చెప్పండి మేడం. ఓకే, సో ఏంటంటే సో మనకి ఫోన్పే యూజ్ చేయడం అనేది తెలియాలి. ఎందుకంటే అంటే మీ ఫాదర్ మొబైల్స్ కానీ మదర్ మొబైల్స్ కానీ తీసేసుకొని ఆన్లైన్ లో ఏదో ఆర్డర్ పెట్టేసుకొని సో మనీ అందులో డిడక్ట్ అయిపోవడానికి కాదు. ఓకేనా? సో ఏమి చేయొచ్చు అంటే ఫోన్ పే తోటి మీ మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది వరకు మొబైల్ రీఛార్జ్ చేయాలంటే ఏం చేయాలి? సో ఒక సర్టెన్ షాప్ కి వెళ్ళి కార్డ్ ఇస్తాడు. సో ఆ కార్డ్ మళ్ళీ మనం స్క్రాచ్ చేసి ఆ నెంబర్ టైప్ చేస్తే సో ఆ స్క్రాచ్ చేసేటప్పుడు ఒక్క నెంబర్ కానీ మిస్ అయితే ఇంకంతే, ఆ కార్డ్ మళ్ళీ మనకి పనిచేయదు, అవునా కదా? సో తర్వాత ఇంకేంటి, తర్వాత అది నెంబర్ మనం ఇందులో టైప్ చేయాలి మొబైల్లోని. సో దెన్ అప్పుడు రీఛార్జ్ రిక్వెస్ట్ వచ్చి సో అప్పుడు రీఛార్జ్ అవుతుంది. బట్ నౌ ఎంత ఈజీ అయిపోయిందంటే ఫోన్ పే ద్వారా లేకపోతే పేటిఎం ద్వారా. సో మీరు చూసే ఉంటారు చాలా షాప్స్ లోని ఇప్పుడు ఈవెన్
కొబ్బరి బొండాలు అమ్మేవాడు కూడా గోవాస్ అమ్మేవాళ్ళు ఈ రోడ్ సైడ్ వెండర్స్ కూడా సో జస్ట్ ఫోన్ పే అక్కడ క్యూఆర్ కోడ్ అనేది పెట్టేస్తున్నారు. అబ్జర్వ్ చేశారా? మీ ఏరియాలో ఉన్నాయా అట్లా? స్మాల్ వెండర్స్ ఉంటారు కదా, చిన్న చిన్న వ్యాపారులు వీళ్ళందరూ. సో కొబ్బరి బొండాలు అమ్మేవాళ్ళు కానీ, లేకపోతే ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు కానీ, సో ఈవెన్ నూడిల్స్, తర్వాత ఫ్రైడ్ రైస్, ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి కదా, ఈవెన్ వాళ్ళు కూడా పెట్టేసుకుంటున్నారు. సో అమౌంట్ లేదా, ఫోన్ పే ఉంది. సో ఈవెన్ మన రోడ్ సైడ్ వెళ్తా ఉంటే చాలా మంది దే యూజింగ్, దో దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, సో దే ఆర్ యూజింగ్ ద ఫోన్ పే. ఓకే, సో మనం కూడా హ్యాపీగా ఒక మొబైల్ ఇంటర్నెట్ ఉంటే చాలు మనకి. సో మన అకౌంట్ లో డబ్బులు ఉంటే చాలు, ఈ నో నీడ్ టు క్యారీ ఎనీ అమౌంట్. ఓకే, సో సింపుల్ గా ఫోన్ పే యూజ్ చేసుకొని వెంటనే 2 minutes or 1 minute లో అయిపోతుంది మొత్తం హోల్ ప్రాసెస్ అంతా. ఓకే, సో ఇట్లాగా మనము అన్ని తెలుసుకోవాలి. సో ఫోన్ పే ఎక్కడ పడితే అక్కడ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయకూడదు, అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. సో వేరెవర్ ఇట్ ఈస్ నెససరీ, అవసరం అనుకుంటే సో అక్కడ మీరు ఫోన్ పే అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇలాగా ఇవన్నీ చేయడం అంటే మనీ డిపాజిట్ చేయడం అనేది ఇప్పుడు చాలా తక్కువ. ఓకే, సో ట్రాన్సాక్షన్స్ అనేది మన మొబైల్ నుంచి కానీ, లేకపోతే ఇంటర్నెట్ కానీ ఇట్లా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో విత్ ఇన్ సెకండ్స్ లో మనకి అకౌంట్ లో మనీ క్రెడిట్ అయిపోతుంది. సో ఎక్కడో కానీ ఇలాగా డిపాజిట్ ఫామ్ తీసుకొని. ఇంకా ఇందులో ఏమేమి ఉంటాయనంటే బ్యాక్ సైడ్ చూసేసరికి డినామినేషన్స్ అంటారు. ఇది మీకు సెకండ్ ఇయర్ లో ఉంటది. సో చాలా మందికి ఇది ఫిల్ చేయడం రాదు. సో డినామినేషన్స్ చూసారు ఎప్పుడైనా? ఈ ఫామ్ వెనకాల డినామినేషన్స్ అని ఉంటాయి. సో వాట్ ఈస్ మెన్ బై డినామినేషన్స్ అంటే నోట్స్ అన్నమాట. సో మనము ఒక 500 ఇచ్చామనుకో, సో 500 ఏ రూపంలో ఇచ్చాము? 100 notes 5 ఇచ్చామనుకోండి. సో అప్పుడు ఏం రాస్తాం? 100 దగ్గర 100 notes ఎన్ని ఇచ్చావు నువ్వు? 5 ఇచ్చావు కదా. సో 100 into 5 500. ఓకే, సో ఇట్లాగా మీకు డినామినేషన్స్ అనేవి అక్కడ ఉంటాయి. సో ప్రతిదీ ఫ్రమ్ 1 rupee, 2 rupee, 5 rupees, ఓకే, 100, 500, 1000, 2000 అంటే మనకి నోట్స్ ఏమేమి ఉంటాయో అవి 2000 వరకు ఉంటాయి కదా మనకి నోట్స్. సో ఆ నోట్స్ వరకు ఇది ఇస్తారన్నమాట. సో నువ్వు ఎంత ఇచ్చావు, సో టోటల్ ఎంత. ఒకవేళ మనము 500 ఎలా ఇచ్చామంటే 4 ఏమోని 100s ఇచ్చాము, 2 ఏమోని 50s ఇచ్చాము. ఓకే, 4 ఏమోని ఏమి ఇచ్చావు? 100s ఇచ్చావు, అండ్ 2 వచ్చేసి 50 ఇచ్చావు. సో దాన్ని ఎట్లా నోట్ చేస్తావు? 100 దగ్గర ఏం పెడతావు? 4 పెడతావు. అలానే 50 దగ్గర ఎంత పెడతావు? 2 పెడతావు. అంతే కదా, మనం అట్లానే ఇచ్చాం కదా. సో ఇలానే మనము ఫిల్ చేసుకోవాలి. సో ఏదైనా సరే ఒక తర్వాత ఇందులోని కొన్ని బ్యాంక్స్ లో ఏంటంటే, సో ఇక్కడ పైన కనిపిస్తున్న మీకు బ్రాంచ్ వాడే ఇచ్చేస్తాడు. ఓకే, బ్రాంచ్ వాడే ఇచ్చేస్తాడు. చూడండి, మీ బ్యాంక్ పాస్బుక్ అంటారు, తెలుసా మీకు అందరికి? సో ఇంత పొడవు ఉంటది బుక్, బ్యాంక్ పాస్బుక్ ఉంటది. సో అందరికీ అది తెలుసు అనుకుంటున్నాను. సో అందుకే నేను తీసుకురాలేదు. సో మీకు ఆల్రెడీ తెలుసు. సో బ్యాంక్ పాస్బుక్ తెలుసు, ఏటీఎం తెలుసు, అవునా? సో మమ్మీ ఏటీఎం ఎప్పుడు దొరుకుతుందా, డాడీ ఏటీఎం ఎప్పుడు దొరుకుతుందా అని మనం కూడా చూస్తూ ఉంటాం, అవునా? సో ఇలా అన్నమాట. ఓకే, సో ఏంటంటే మనీ ట్రాన్సాక్షన్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనెవర్ మనం బ్యాంక్ కి వెళ్ళినప్పుడు సో అమౌంట్ అనేది కరెక్ట్ గా వేసామా లేదో. సో ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఏ విషయం తెలియకపోయినా ఎవరినన్నా అడిగి తెలుసుకోవచ్చు. ఇట్ ఈస్ అవర్ రైట్ టు ఆస్క్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఎవరినన్నా సరే నువ్వు అక్కడ ఇన్ఫర్మేషన్ అడగొచ్చు. వాళ్ళు ఏదో ఫీల్ అవుతారు, ఏమా చదువుకున్నావు నీకు ఆ మాత్రం తెలీదా అని చెప్పేసి ఎవరో అంటారు అని చెప్పేసి మీరు ఏం ఫీల్ అవ్వదు. సో ఈవెన్ నాకు కూడా ఏమైనా బ్యాంక్ వెళ్ళినప్పుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే వెళ్ళి అడుగుతాం, అవునా? సో అప్పుడు ఏ కౌంటర్ లో ఏం చేస్తున్నారు అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది. సో ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అడగడం కోసం మీరు సిగ్గుపడకూడదు. చాలా మంది యంగ్స్టర్స్ చేసే పని అది. వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని అనుకుంటాం. సో ఎప్పుడు అలా ఉండకూడదు. ఆ రోజు వాళ్ళ మొహం చూస్తున్న తర్వాత మళ్ళీ చూడం కదా. ఓకే, సో ఎవ్వరు ఏమి అనుకోరు. సో మీకు ఎప్పుడైనా సరే ఇన్ఫర్మేషన్ తెలియకపోతే సో యూ హ్యావ్ టు ఆస్క్ అన్నమాట. ఓకేనా? సో తర్వాత ఇంకా బ్యాంక్ కి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే, సో అక్కడ లైన్ లో నించుంటా ఉంటారు, అవునా? సో టోకెన్స్ ఇస్తారు, లైన్ లో నించుంటారు. సో అక్కడ మనం ఎటువంటి మిస్బిహేవ్ చేయకూడదు. సో జనరల్ గా
యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ కీప్ ఆన్ టాకింగ్ అన్నమాట. సో కామెంటరీస్ చేసుకుంటారు, బాయ్స్ అయితే ఒకరికొకరు కొట్టుకుంటాం, మెటకారాలు ఆడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఆల్ దోస్ కామెంటరీ థింగ్స్ అన్ని చేస్తూ ఉంటారు. సో అట్లాంటివి మనము చేయకూడదు. మన బిహేవియర్ బాగుండాలి. సో బ్యాంక్ వెళ్ళినప్పుడు వి మస్ట్ నాట్ క్రియేట్ ఎనీ డిస్టర్బెన్సెస్ టు అదర్స్, వెదర్ గర్ల్స్ ఆర్ బాయ్స్. సో గర్ల్స్ ఏం చేస్తారు, దే ఆల్సో కీప్ ఆన్ టాకింగ్ అబౌట్ సంథింగ్. సో నవ్వుకుంటారు, ఒకరి మీద ఒకరు పడి పడి నవ్వుతూ ఉంటారు. సో చూసే వాళ్ళకి ఎలా ఉంటది, కొంతమంది అయితే యూనిఫామ్స్ తో వెళ్తారు సో బ్యాంక్ కి, అప్పుడు అనుకుంటారు సో ఏం కాలేజ్ అమ్మా వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, సో అట్లా అనుకుంటారు అన్నమాట. ఓకే, సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎప్పుడైతే మనం బ్యాంక్ కి వెళ్ళామో సో మనము మన బిహేవియర్ ఏంటి, మన యాటిట్యూడ్ ఏంటి కొంచెం నీట్ గా ఉంటే సో అది ఎదుటి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండదు. సో తర్వాత మీ పాస్బుక్ లో పోస్టింగ్స్ వేసుకోవడం తెలుసా మీకు? సో ప్రింట్ వేస్తారు కదా. సో ఇది వరకు అయితే బ్యాంక్ కి వెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మెషిన్ లో పెట్టి సో బ్యాంక్ ప్రింట్ వేస్తారు. సో ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ లో ఏంటంటే ఒక మెషిన్ వచ్చేసింది, ఏటీఎం లాగా ఒక మెషిన్ ఉంటుంది. సో ఆ మెషిన్ లోని మనము లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి మన బ్యాంక్ పాస్బుక్ ఏదైతే ఉందో అక్కడ పెట్టేస్తే సో ప్రింట్ అయిపోద్ది. సో మన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ప్రింట్ వచ్చేస్తాయి. దాని తర్వాత మళ్ళీ అది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ప్లీజ్ టర్న్ ద పేజ్ అని ఇస్తుంది ఇన్స్ట్రక్షన్స్. సో అగైన్ మళ్ళీ మనము పేజ్ టర్న్ చేసి మళ్ళీ పెట్టడమే దాంట్లో మెషిన్ లో. సో అప్పుడు అది మళ్ళీ ప్రింట్ వేస్తుంది. సో దాని ద్వారా మనకి ఏ అమౌంట్ ఎప్పుడు డ్రా చేసాము, ఎవరికి ఎప్పుడు ట్రాన్సాక్షన్ అయ్యింది, ఇవన్నీ మనము దాంట్లో ప్రింట్ రూపంలో మనకు వస్తుంది. అండ్ ఇంకా బ్యాంక్ లో ఏటీఎం లో ఇది కాకుండా మనకి ఏటీఎం లో మినీ స్టేట్మెంట్ అంటారు తెలుసా? సో మినీ స్టేట్మెంట్ కూడా అంతే. సో లాస్ట్ 1 month నుంచి సో నువ్వు ఏమేమి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి నీ ఏటీఎం ద్వారా, సో ఆల్ దోస్ థింగ్స్ నీ అకౌంట్ ద్వారా ఏ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అవన్నీ కూడా మినీ స్టేట్మెంట్ లో వచ్చేస్తాయి. ఓకేనా? సో ఆల్ దోస్ థింగ్స్ మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. ఓకే, సో తర్వాత ఇంకా బ్యాంక్ కి వెళ్ళినప్పుడు మనము ఇంకా ఎలాగ కాన్వర్సేట్ అవుతాము అక్కడ ఉన్న వాళ్ళతోటి. సో మనకి సపోజ్ చెక్ బుక్ కావాలి అనుకో, సో చెక్ బుక్ కి అప్లై చేయాలి. సో చెక్ బుక్ కావాలి నీకు. సో డూ యూ నో వాట్ ఈస్ చెక్ బుక్? చెక్. సో ఆ చెక్ కి ప్రతి వాళ్ళకి కూడా అంటే మన పెద్దవాళ్ళకి సో చెక్ బుక్ ఉంటారు కదా. సో ఈవెన్ మీ కాలేజ్ కూడా ఒక ఉంటది. సో దాంట్లో ఉన్న సిగ్నేచర్ ఏంటంటే వాళ్ళు స్కాన్ చేసి పెట్టుకుంటారు. నువ్వు అక్కడ సిగ్నేచర్ కూడా సరిగ్గా చేయకపోతే సో ద చెక్ విల్ బి రిటర్న్ అన్నమాట. అండ్ అకౌంట్ లో మనీ లేకపోతే చెక్ వేసినా సరే చెక్ బౌన్స్ అంటారు, అది తెలుసా? సో చెక్ బౌన్స్ అవుతుంది. సో ఎవరైనా సరే చెక్ బౌన్స్ కేసు అనేది పెడితే సో అది చాలా డేంజర్ అన్నమాట. సో అందుకే మనం ఎవరికి ఎంటీ చెక్స్ కానీ లేకపోతే అమౌంట్ లేకుండా చెక్స్ కానీ వేయకూడదు. ఓకే, సో ఇట్ ఈస్ ఏ ప్రాబ్లం. సో చెక్ బుక్ కావాలి అని అంటే ఏం చేయాలి? సో అక్కడికి వెళ్ళి అడుగుతావు బ్యాంక్ లో ఉండే ఎగ్జిక్యూటివ్ కానీ ఎవరినొకరిని. సో ఏమని అడుగుతావు? ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ వాంట్ టు అప్లై ఫర్ అ చెక్. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ అని అడుగుతాం. సో అప్పుడు వాడు ఏమంటాడు? ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అప్లై నౌ అని చెప్పేసి అంటారు. సో ఓకే అంటే గివ్ మీ ద ఫామ్ అని తీసుకుంటారు. సో ఫామ్ ఇస్తారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేస్తారు. సో జస్ట్ ఫిల్ దిస్ అప్లికేషన్. సో అప్లికేషన్ మీరు ఫిల్ చేస్తారు. ఫిల్ చేసి ఏం చేస్తారు? రిటర్న్ వాళ్ళకి ఇచ్చేస్తారు. సో అప్పుడు మేబీ వాళ్ళు చెప్పొచ్చు, సో వెన్ కెన్ ఐ గెట్ మై చెక్ బుక్. సో ఎప్పుడు నాకు దొరుకుతుంది అంటే సో వాళ్ళు చెప్తారు. సో చెక్ బుక్ మళ్ళీ ఒకసారి అప్లై చేస్తే మళ్ళీ దానికోసం మనం బ్యాంక్ వెళ్ళాల్సిన పని లేదు, అన్ని మనకి ఇంటికి వచ్చేస్తున్నాయి కదా, అవునా కదా? సో యూ విల్ గెట్ దిస్ విత్ ఇన్ a week, విత్ ఇన్ 1 or 2 weeks. సో అప్లై చేసి అప్లికేషన్ మనం ఇచ్చేస్తే వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటారు. సో మేక్ ష్యూర్ దట్ యువర్ అడ్రస్ ఇస్ కరెక్ట్. సో మనం అది క్లారిటీ ఇవ్వాలి. సో మన అడ్రస్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా, ఎందుకంటే మన అడ్రస్ కి కదా మన చెక్ బుక్ అనేది వస్తుంది. ఓకే, సో మా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఓకే, సో చెక్ బుక్ అనేది మనకి ఇంటికి వస్తుంది. సో అందుకని వాళ్ళ ప్రాసెస్ అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చేసాం, అంతవరకే నీ పని. సో తర్వాత ఏం చెప్తావు? అప్లికేషన్ ఇచ్చేసాక సో థ్యాంక్ యూ అని చెప్పేసి అందరితో కాన్వర్సేషన్ క్లోజ్ చేసేయాలి. ఓకే, సో తర్వాత నీకు బ్యాంక్ బుక్ 2 weeks కి ఇంటికి వస్తుంది.
సారీ అదే చెక్ బుక్ 2 weeks కి ఇంటికి వస్తుంది. సో ఇంకా మనకి ఎలాగా కాన్వర్సేట్ ఏదైనా డీటెయిల్స్ కావాలంటే, సో ఐ వాంట్ టు ఓపెన్ ఏ జాయింట్ అకౌంట్ విత్ మై వైఫ్. సో జాయింట్ అకౌంట్స్ అని కొన్ని ఉంటాయి. సో ఆ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, లేకపోతే స్టూడెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, లేకపోతే నీకే పర్సనల్ అకౌంట్, నీకు పాకెట్ మనీ ఎక్కువ వస్తుంది అనుకో, ఎప్పటికప్పుడు స్పెండ్ చేయకుండా అట్లీస్ట్ 100 or 200 or వాట్ ఎవర్ యూ హ్యావ్, సో మీరు అది బ్యాంక్ లోని స్టోర్ చేసుకుంటే, సో క్రెడిట్ చేసుకుంటే అది మంచిది. ఓకే, సో సింపుల్ గా పాకెట్ మనీ ఇచ్చి ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేసేయడం కాదు. సో మీరు కొంచెం దాచిపెట్టుకుంటే దాని తర్వాత మీకు అది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో తర్వాత నేను పర్సనల్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే స్కాలర్షిప్ కోసం నేను అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో ఎవ్రీ డీటెయిల్స్ మీరు అడిగి తెలుసుకోవచ్చు. సో ఒక బ్యాంక్ ఇంకా ఇలా కూడా అడగొచ్చు. సో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, సో ఏమేమి నాకు కావాలి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు ఓపెన్ ఎ బ్యాంక్ అకౌంట్, ఏమేమి కావాలి తెలుసా మీకు? ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసమ్మా? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం ఎవరికి వచ్చు? అదే ఏమేమి కావాలి? ఆధార్ కార్డ్, ఇంకా ఆధార్ కార్డ్ సరిపోతుందా? సో ఒక ఆధార్ కార్డ్ సరిపోతుందా? రేషన్ కార్డ్, ఓకే. అరుణ్ ఒకసారి హ్యాండ్ రైస్ చేయమ్మా, నేను అన్మ్యూట్ చేస్తాం. అన్ని మెసేజ్లు టైప్ చేయడం కన్నా చెప్పడం ఈజీ. చెప్పడం ఈజీ, ఓకే. ఆధార్ కార్డ్, ఫోటోస్, రేషన్ కార్డ్. ఓకే, అరుణ్ ఒకసారి అన్మ్యూట్ చేసుకో. స్పీక్ అవుట్. గుడ్ మార్నింగ్ మేడం. హలో, మాట్లాడమ్మా. సో Good morning, ఏదైనా madam. మొబైల్ ఉందా అక్కడ మీ దగ్గరలో? సో డిస్టర్బెన్స్ వస్తుంది. మేడం మొత్తం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. కంటిన్యూ చేయమ్మా. మేడం మన అకౌంట్ చేపించుకోవాలంటే మనకు ఆధార్ కార్డు, 2 photos విత్ రేషన్ కార్డు, ఓటర్ కార్డు ఉంటే గానీ ఓటర్ కార్డు కనుకోవచ్చు మేడం. అంతేనా? అంతే ఇంకే మేడం. అవి ఇచ్చేస్తే సరిపోతుందా? వాళ్ళ అకౌంట్ చేస్తారా? డబ్బులు మేడం, ఇంకా ఇంకా మనిషి ఉండాలి మేడం, సంతకం చేయాలి మేడం దాంట్లో. అదే ఎగ్జాక్ట్లీ. అంతే మేడం. అక్కడ బ్యాంక్ లో ఇచ్చేస్తే మొత్తం ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళు ఇచ్చేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మనం మెయిన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటది. ఎస్ మేడం. ఫామ్ ఫిల్ చేశాక దానికి అటాచ్మెంట్ చేయాలి. ఎస్ మేడం. సో ఏమేమి madam. ఉన్నాయి? రేషన్ కార్డు, ఆధార్ కార్డు, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ కూడా అడుగుతాడు. సో ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటది కదా. ఎస్ మేడం. సో ఎలక్ట్రిసిటీ బిల్ దేనికి అని అంటే మన అడ్రస్ ప్రూఫ్ కోసం అన్నమాట. ఓకే మేడం. సో ఆధార్ కార్డ్ అంటే చాలా మంది ఏంటంటే రెసిడెన్స్ ఒక దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ వేరే దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు. ఓకే, Yes, madam. సో అలా కాకుండా ఏంటంటే, సో ఈ ఎలక్ట్రిసిటీ బిల్ అంటే ఎక్కడి నుంచి అయినా పెట్టొచ్చు. ఎస్ మేడం. ఇంకా ఇంకా అంతే మేడం. ఈ వాళ్ళే రోజులకి మనకి అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది ఏంటి, దాని గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుసా? మేడం యాక్టివేట్ అకౌంట్ వచ్చేసి 1 day లో అవుతుంది మేడం. అది మనం బ్యాంక్ అకౌంట్ ఒక 1 week లో ఇచ్చేస్తారు. అకౌంట్ బుక్, పాస్బుక్ 1 week or 2 weeks. అలాగే ఏటీఎం కావాలంటే అలాగే ఫామ్ లో ఫిల్అప్ చేయాలి మేడం. ఏటీఎం కావాలంటే ఏటీఎం ఆర్ చెక్ బుక్. ఓకే, సో ఏటీఎం అయినా సరే, సో ఏటీఎం ఇప్పుడు ఏంటంటే చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నారు. సో ఏంటంటే మనం ఒక జస్ట్ ఒక ఫామ్ ఫిల్ చేసేసి బ్యాంక్ లో సబ్మిట్ చేస్తే, సో వెంటనే వాళ్ళు విత్ ఇన్ 5 minutes లో మనకి అక్కడ ఒక బుక్ అనేది ఇచ్చేస్తున్నారు. సో ఆ బుక్ లోపల కవర్ ఉంటది. సో కవర్ 2-3 covers లోపల అప్పుడు కార్డు ఉంటది అనమాట. సో దానికి సంబంధించిన పాస్వర్డ్ కూడా అందులోనే ఉంటది. ఓకే, సో దాని తర్వాత ఏంటంటే మనకి పాస్వర్డ్ మార్చుకోవడం కోసమని మనం ఇంకా ప్రాసెస్ చేసుకోవడానికి ఏటీఎం సెంటర్ కూడా మనకి స్పాట్ లో ఇచ్చేస్తారు. సో అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళ దగ్గర రెడీగా ఉంటున్నాయి.
సో అప్లికేషన్ ఫిల్ చేసి అవును సో మేడం. అవి మనకి ఇచ్చేస్తాం. ఓకే, సో ఇంకా మనము బ్యాంక్ లో Okay. ఇంకేం కాన్వర్సేషన్స్ ఉంటది. సపోజ్ నీకు ఒక ఏటీఎం మెషిన్ యూజ్ చేయడం రాదు. సో ఇప్పుడంటే అందరికి అవేర్ అయిపోయింది, కానీ చాలా మందికి సో ఏటీఎం యూజ్ చేయడం అనేది రాదు, అవునా? సో హౌ టు యూజ్ అన్ ఏటీఎం. సో మనము రెగ్యులర్ గా వెళ్ళే ఏటీఎం ఒకలా ఉంటది. సో రెగ్యులర్ గా మాక్సిమం ఏంటంటే మీరు ఎప్పుడు ఏ ఏటీఎం కి వెళ్తారో అక్కడే డ్రా చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి వేరే వేరే బ్యాంక్స్, యాక్సిస్ బ్యాంక్ కానీ అట్లా వేరే వేరే బ్యాంక్స్ కి వెళ్ళి మీరు అక్కడ ఏటీఎం యూజ్ చేస్తుంటే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో బెటర్ Yes, madam. రెగ్యులర్ గా వెళ్ళే యూజ్ చేసే బ్యాంక్ ఏదైనా ఉంటే సో అక్కడ. సో ఇంకా ఏటీఎం కార్డ్ అనేది ఎట్లా యూజ్ చేయాలి రాకపోతే, సో దాని గురించి కూడా మీకు కాన్వర్సేషన్ ఉంటుంది. సో ఎలా ఉంటది కాన్వర్సేషన్? సో ఎక్స్క్యూజ్ మీ, హౌ కెన్ ఐ యూస్ దిస్ ఏటీఎం కార్డ్? సో ఏటీఎం కార్డ్ అనేది ఎట్లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే ఫస్ట్ స్లైడ్ ద కార్డ్ ఇన్ ద మెషిన్. సో మెషిన్ లో ఏం చేయాలంటే కార్డ్ ని ఏం చేయాలి, స్వైప్ చేయాలి ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ స్వైప్ చేశాక సో దెన్ యూ నీడ్ టు టైప్ యువర్ పిన్. సో ప్రతి దానికి కూడా మనకి పిన్ అనేది ఉంటది కదా. సో 4 digit పిన్ నెంబర్. సో 4 digit పిన్ నెంబర్ అనేది ఉంటది. సో ఆ 4 digit పిన్ నెంబర్ అక్కడ టైప్ చేస్తే నెక్స్ట్ వాట్ డూ ఐ హ్యావ్ టు డూ నెక్స్ట్. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, నెక్స్ట్ ఏం చేస్తావు? సో అక్కడ నీకు రిక్వైర్డ్ అమౌంట్ ఏదైతే ఉందో, సపోజ్ 500 అంటే 500, 2000 అయితే 2000. సో రిక్వైర్డ్ అమౌంట్ ఏదైతే ఉందో సో అక్కడ నువ్వు టైప్ చేయాలి. సో టైప్ చేసినాక సో వెంటనే నీకు అక్కడ వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా సరే ఆఫ్టర్ యూజింగ్ యువర్ ఏటీఎం అక్కడ రిఫ్రెష్ కానీ క్లియర్ కానీ ఉంటది, అది ప్రెస్ చేస్తే బటన్. సో అంతటితో మీకు క్లియర్ అయిపోతుంది. ఓకే, కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఏమీ అవ్వదు, కాకపోతే సో మన జాగ్రత్త అన్నమాట. సో క్లియర్ అనే ఆప్షన్ అక్కడ ఉంటది. సో దాన్ని ప్రెస్ చేస్తే సో ఏది అయినా సరే మీకు కానీ తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి చెప్పండి. కొంతమంది ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. సపోజ్ మీ ఫ్రెండ్స్ ఉన్నారు, అరే నాకు వచ్చిరా పదా అంటాం. తీరా అక్కడికి వెళ్ళాక ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో అందుకే తెలిసిన వాళ్ళని అడిగి అప్పుడు మీరు ఏం చేయాలి, సో మీరు బ్యాంక్ కి వెళ్ళి మనీ డ్రా చేయడం కానీ సో ఎక్సెట్రా ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ హౌ కాన్వర్సేషన్ ఇన్ ఏ పోస్ట్ ఆఫీస్. సో ఒక పోస్ట్ ఆఫీస్ లో కాన్వర్సేషన్ ఎట్లా ఉంటది? సో పోస్ట్ ఆఫీస్ లో కాన్వర్సేషన్ ఎట్లా ఉంటది? మనం అసలు పోస్ట్ ఆఫీస్ దేనికి యూజ్ చేస్తాం చెప్పగలరా ఎవరైనా? ప్లీజ్ ఎనీవన్. What is the use of using a post office? సిద్ధు రౌడీ అన్మ్యూట్ చేసుకో. మీకు అక్కడ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మీరు వేరే ప్లేస్ కి వచ్చేసేయండి. సో ఏమైనా మాట్లాడతావా నువ్వు? Will you speak out anything, Amma? మా POCO M2. సో ఎందుకు హ్యాండ్ రైజ్ చేస్తారు? సో దెన్ అగైన్ what is the use of post office? ఎవరు లేరా మాట్లాడడానికి? what is the use of నీకు మళ్ళీ చెప్తున్నా, ఏదైనా డివైసెస్ ఉంటే అక్కడ నుంచి నువ్వు దూరంగా వచ్చేసేటట్టయితే మాట్లాడు, ఆర్ఎల్స్ ప్లీజ్ మ్యూట్ చేసుకో. జాహ్నవి అన్మ్యూట్ చేసుకో. Post office
ఫస్ట్ ఇంపార్టెన్స్ వచ్చేసి టు షేర్ ఇన్ఫర్మేషన్. సో కొంచెం ఇంకా క్లియర్ గా చెప్పమ్మా. సో మొబైల్ అనేది కదపొద్దు, సో కీప్ ఇట్ వేర్ ఇట్ ఈస్. ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయనీకి మ్యామ్. ఏం ఇన్ఫర్మేషన్? లెటర్స్ అని మ్యామ్, ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇంకా అంతే మ్యామ్. అంతే. ఎప్పుడైనా పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళావా? వెళ్ళా మ్యామ్. దేనికి వెళ్ళావు? మనీ ట్రాన్స్ఫర్ చేయనీకి మ్యామ్. ఏమా? పోస్ట్ ఆఫీస్ లో మనీ ట్రాన్స్ఫర్ చేయనీకి వెళ్ళాం మ్యామ్. మనీ ట్రాన్స్ఫర్ చేస్తావు పోస్ట్ ఆఫీస్ ద్వారా? చెయ్యొచ్చు మ్యామ్. ఇంకా ఏవైనా పాన్ కార్డులకి వాటికి అప్లై చేసుకుంటే అవి పోస్ట్ ఆఫీస్ ద్వారా మనకు వస్తాయి మేడం. సరే, విల్ టాక్ టు భరత్. భరత్ హ్యాండ్ లోవర్ చేసావా? ఎస్ అన్మ్యూట్ చేసుకోమా. గుడ్ మార్నింగ్ మేడం. మరి చెప్తున్నాం కదా, డివైసెస్ ఏమైనా ఉంటే నువ్వు మొబైల్ లో కనెక్ట్ అయ్యావా? మొబైల్ లో కనెక్ట్ అయ్యావమ్మా? అవును మేడం. సో అక్కడ నుంచి ఒకసారి సెపరేట్ గా వచ్చేసాయి. వచ్చేసాం మేడం. సరే, సో మాట్లాడి సరే మేడం, పోస్ట్ ఆఫీస్ మనీ ఆర్డర్ కోసం చాలా ఉపయోగపడుతుంది మేడం. డబ్బులు దాచుకోవడానికి, లెటర్స్ రాయడానికి చాలా ఉపయోగపడుతుంది మేడం. దాచుకున్నావా మనీ ఎప్పుడైనా పోస్ట్ ఆఫీస్? పోస్ట్ నేను దాచుకోలేదు మేడం. మా సార్ వాళ్ళది మనీ ఆర్డర్ చేయడానికి వెళ్తుండేవాడిని మేడం. ఓకే, ఇంకా అంతే మేడం. అంతే, మనీ ఆర్డర్ చేయడానికి. ఇంకా ఇంకా యూజెస్ ఉన్నాయి. ఇంకా యూజెస్ ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ చెప్పాలి. ఎవరు ఎప్పుడు పార్సల్ పంపించలేదా? ఏమా పార్సల్ ఎవరు పంపించలేదా? పార్సల్ ఎవరు పంపించలేదా? సో నా వాయిస్ వినిపిస్తుందా? ఈజ్ మై వాయిస్ క్లియర్? ఈజ్ మై వాయిస్ క్లియర్? సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? వీరప్రతాప్, నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే డన్. సో పార్సల్ ఎవరు వేయలేదా? పార్సల్స్ లేకపోతే కొరియర్ కానీ. ఓకే, సో ఇట్లాంటివి ఏమైనా ఉంటే సో అవి కూడా మనకి పోస్ట్ ఆఫీస్ ద్వారా మనము సెండ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, సో ఫస్ట్ మనీ ఆర్డర్ కి సెండ్ చేసుకోవడం కానీ, మెయిన్ పోస్ట్ ఆఫీస్ లో అమౌంట్ దాచిపెట్టుకోవడం కానీ, తర్వాత ఇంకా ఫిక్స్డ్ అవన్నీ వేసుకుంటారు. సో బెటర్ మీరు కూడా సో బ్యాంక్స్ లో కంటే ఏంటంటే పోస్ట్ ఆఫీస్ లో మీరు అమౌంట్ దాచిపెట్టుకోండి. ఓకే, సో ఇది మీరు మీ పేరెంట్స్ కి తెలియకుండా, గర్ల్ ఫ్రెండ్స్ కి బాయ్ ఫ్రెండ్ కి తెలియకుండా దాచిపెట్టుకోవచ్చు. ఓకే, సో ఏంటంటే పోస్ట్ ఆఫీస్ లో అమౌంట్ అంటే బ్యాంక్ కి వెళ్ళి మనము ఇవన్నీ పడే బదులు సో జస్ట్ పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి పే చేసుకుంటే సో బాగుంటది. సో దాంట్లో ఉండేవి బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఓకే, సో అలా మనము అన్ని తెలుసుకోవాలి. ఇంకేంటంటే పార్సల్స్ సెండ్ చేయడం కానీ, కొరియర్స్ సెండ్ చేయడం కానీ, ఇంకా తన జాహ్నవి చెప్పింది కదా ఏమైనా అప్లికేషన్స్ ఉంటాయి కదా, సో అప్లికేషన్స్ అంటే త్రూ పోస్టే మనము సెండ్ చేయాలి. ఓకే,
సో మన అప్లికేషన్ ఫిల్ చేసేసి సో అది ఒక కవర్ లో పెట్టి సో పోస్టల్ లో పంపించాలి. సో పోస్ట్ ఆఫీస్ లో యూజ్ రకరకాలుగా ఉన్నాయి. సో ఏదైనా మనము చేయొచ్చు. సో పోస్ట్ ఆఫీస్ లో మనకి కాన్వర్సేషన్ ఎట్లా ఉంటది, దేనికోసం వెళ్తాము మనం మనీ ఆర్డర్ చేయడానికి. సో అడుగుతాం, సో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మనీ ఆర్డర్ అని చెప్పేసి అడుగు, అవునా? సో అక్కడ వాళ్ళు చెప్తారు. సో దాన్ని బట్టి చేయాలి. లేకపోతే నువ్వు ఏదైనా కొరియర్ సెండ్ చేయాలి, లేకపోతే ఏదైనా లెటర్స్ నువ్వు పోస్ట్ చేయాలి. సో అడుగుతావు, ఐ వాంట్ టు పోస్ట్ దిస్ లెటర్స్. సో అక్కడ ఏమంటారు వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ కానీ ఎవరైనా పర్సన్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు, ఓకే ఫస్ట్ పుట్ ద వెయిట్. మనం చేయాల్సిన పని అదే కదా. సో ఫస్ట్ వెయిట్ అనేది చూడాలి. సో వెయిట్ చూసినాక ఏం చేస్తారు, వెయిట్ చూసాక ఏం చేస్తారు? రెడ్మీ మాట్లాడతావా? సో శాంసంగ్ అన్మ్యూట్ చేసుకో. పోస్ట్ ఆఫీస్ లో వెయిట్ చూసాక ఏం చేస్తారు? ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ ఉంది. మేడం నాకు వెయిట్ ఏం చేస్తారు నాకు తెలియదు మేడం. పోస్ట్ ఆఫీస్ లో నాకు 3 థింగ్స్ మేడం నాకు తెలిసింది. అలా నాకు తెలిసిన 3 మేడం. పోస్ట్ ఆఫీస్ లో పాన్ కార్డ్స్ వస్తాయి, ఏటీఎం కార్డ్స్ వస్తాయి. మూడవది ఏంటో మేడం, మా అమ్మ వాళ్ళు డబ్బులు కడతారు మేడం పోస్ట్ ఆఫీస్ లో. అది ఎందుకు కడతారు కూడా ఇప్పటికే తెలియదు మేడం నాకు. అది తెలియదు మేడం నాకు. నీకోసమే కడుతున్నారు. సో ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకొని మాకు రేపు షేర్ చేయాలి. నీకు అన్ని తెలీదు అని చెప్పావు కదా. వాట్ ఎవర్ యూ డోంట్ నో అవన్నీ నువ్వు తెలుసుకొని రేపు మాకు చెప్పాలి. ఓకేనా? సరే మేడం. మనకి పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు వెయిట్ చూసాక ఏం చేస్తారంటే స్టాంప్స్ అంటించమని చెప్తారు. వితౌట్ స్టాంప్ అక్కడ మనకు అది వెళ్ళదు అనమాట. ఓకే, స్టాంప్స్ అంటిస్తారా? లెటర్ కి రాసినప్పుడు ఫ్రెండ్స్ కి కానీ ఎవరికైనా పైన స్టాంప్స్ అంటిస్తారు, తెలుసా అది? సో రిక్వైర్డ్ స్టాంప్స్. సో వెయిట్ ని బట్టి స్టాంప్స్ ఉంటాయి. సో 10 రూపీసా 50 రూపీసా? ఫస్ట్ వెయిట్ చూడాలి. సో వెయిట్ చూసాక అప్పుడు ఏం చేయాలి అని అడిగాం అనుకో, సో అప్పుడు చెప్తారు. సో పేస్ట్ ద రిక్వైర్డ్ స్టాంప్స్. సో వెయిట్ ఎంత అడుగుతారు. సో దాన్ని బట్టి అక్కడ స్టాంప్స్ ఇస్తారు. సో అక్కడ స్టాంప్స్ అంటించాలి. స్టాంప్స్ అంటించాక సో మేక్ ష్యూర్ ప్రతి దానికి మనం అడ్రస్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఓకే, మేక్ ష్యూర్ ద అడ్రస్ ఇస్ కరెక్ట్. సో అడ్రస్ అన్ని నువ్వు కరెక్ట్ గా రాసావో లేదో చూసుకుంటావు. దాని తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తే సో అది మీరు తీసుకున్నట్టు మనకు ఒక స్లిప్ ఇస్తారు, ప్రూఫ్ అన్నమాట. సో రేపొద్దు నేను పోస్ట్ చేయలేదు అని ఎవరైనా నిన్ను అడిగారు అనుకో, సో అది ప్రూఫ్ ఉంటది అనమాట. అలాగే కొరియర్ చేయాలి అని అంటే సో కొరియర్ ప్రాసెస్ కూడా అంతే. ఓకే, సో పార్సల్ చేయాలన్నా సో ఇలా అన్నమాట. ఓకే, సో ఇంకా పోస్ట్ ఆఫీస్ లో ఇలా ఉంటది కాన్వర్సేషన్. సో ఏదన్నా సరే మనము ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేలా కాకుండా సో మనం కూడా ప్లీజింగ్ వేలో అడిగితే వాళ్ళు కూడా చెప్తారు. సో ఒక్కోసారి నేను కూడా మా ఆఫీస్ లోని వెళ్ళి మేడం ఏదైనా అడిగాను అనుకో, సో ఒక్కొక్కసారి చిరాకు పడుతూ ఉంటారు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దేర్ వర్క్. వాళ్ళు ఖాళీగా ఉన్నారా లేదో చూసుకొని అప్పుడు వెళ్ళి అడగాలి. ఉండండి మేడం ఇప్పుడు బిజీగా ఉన్నాను తర్వాత చెప్తాను అంటే యాక్చువల్లీ ఆ వర్క్ మనకు అర్జెంట్ అయి ఉండొచ్చు, బట్ సో ఎదుటి వాళ్ళు అలా చెప్తారు. ఎప్పుడు కూడా మనం అడిగేటప్పుడు ఒక ప్లీజింగ్ వేలో అడిగితే సో ఎదుటి వాళ్ళు ఎవరైనా చెప్తారనమాట. సో అంతేగాని ఓ ఎవర్రా ఇక్కడ ఇది పోస్ట్ ఎలా చేయాలి అని చెప్పేసి అడిగామనుకో వాళ్ళు కూడా ఇరిటేషన్ వస్తుంది అనమాట. ఓకే, సో మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు కానీ పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు కానీ మన కాన్వర్సేషన్ ఎట్లా ఉండాలంటే నీట్ గా ఉండాలి. అండ్ ఎదుటి వాళ్ళని గ్రీట్ చేసేటప్పుడు మీరు ఇంకా అక్కడ మాట్లాడేటప్పుడు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి కూడా అనొచ్చు మీరు. అంటే ఆఫ్టర్నూన్ వెళ్తే గుడ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వెళ్తే గుడ్ ఈవినింగ్. మాక్సిమం మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ లోనే వెళ్తారు అనుకున్నా. సో వాళ్ళని గ్రీట్ చేయండి. సో మిమ్మల్ని ఆ రోజంతా గుర్తుపెట్టుకుంటారు. ఓకే, సో మీరు చిన్నప్పుడు ఈ అలవాటు మీరు చేశారో లేదో తెలియదు కానీ బస్సెస్ వెళ్తా ఉంటే చాలా మంది బాయ్ చెప్తారు, చెప్పారా? ఇప్పటికీ కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ స్మాల్ కిడ్స్ సో బాయ్ చెప్తా ఉంటారు. ఎవరన్నా సరే రిటర్న్ కానీ చెప్పకపోతే ఎంత బాధపడతారు కదా. లేకపోతే ఎవరైనా ఒక్కళ్ళు బాయ్ చెప్పారనుకో సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు, అవునా కదా. సో ఇంగ్లీష్ లో కూడా ఒక స్టోరీ ఉండేది. ఆ బాబు రోజు రైల్వే ట్రాక్ దాటి వెళ్ళేవాడంట. సో ఎవరైనా బాయ్ చెప్తే ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. ఎవరైనా బాయ్ చెప్పకపోతే రిటర్న్ ఆ డే అంతా డల్ గాను సో చాలా ఫీల్ అయిపోయేవాడంట.
ఆ బాబు బాధపడకూడదని వాళ్ళ డాడీ ఏంటంటే హీ యూస్ టు ట్రావెల్ ఇన్ ద ట్రైన్. సో అప్పుడు డైలీ వాళ్ళ డాడీ వేవ్ చేస్తూ ఉంటే ఈ బాబు హ్యాపీగా ఉండేవాడు. సో దట్ ఈస్ ద ఇంగ్లీష్ స్టోరీ. నేను స్కూల్ చదువుకునేటప్పుడు ఇంగ్లీష్ లో అది ఒక స్టోరీ అన్నమాట. సో ఇలాగ రిటర్న్ లో మనకి బాయ్ చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలానే మనం కూడా ఎక్కడికైనా బ్యాంక్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జస్ట్ గ్రీట్ దెమ్. ఓకే, సో గుడ్ మార్నింగ్ అంకుల్ లేకపోతే గుడ్ మార్నింగ్ సార్. సో సెక్యూరిటీ గార్డ్ ఉంటారు అక్కడ. సో పాపం అలా నించుంటారు. ఎవరైనా వెళ్ళి విష్ చేస్తారా? లేదు. మనం వాళ్ళ మొహం కూడా చూడం, వెళ్ళిపోతా ఉంటాం. అవునా? సో అలా జస్ట్ అంటే ఏం లేదు, మనం చేయాల్సిన సాయం ఏది లేదు. జస్ట్ విష్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంతమంది ఉంటారు ఏంటి వీడు విష్ చేస్తున్నాడు అని అనుకుంటారు. సో మనం ఏమనుకుంటే అది చెయ్యండి. సో ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనకు అనవసరం. కానీ సో మంచి వాళ్ళు అయితే చక్కగా తీసుకుంటారు, ఆర్ఎల్స్ వాళ్ళకి కామెంటరీగా అనిపిస్తారు. ఓకే, సో మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మన ఫేస్ లో ఉండే ఒకటే ఉండాలి, ఏంటంటే బ్యూటిఫుల్ స్మైల్. ఓకే, సో ఈ బ్యూటిఫుల్ స్మైల్ అనేది ఉండాలి. సో నవ్వమన్నారు కదా అని వీర ప్రతాప్ లాగా అస్తమానికి క్లోజ్అప్ బ్యాడ్ లాగా చూపించకూడదు. ఓకే ఓకే, సో దెన్ నెక్స్ట్ ఏంటంటే రైల్వే స్టేషన్ వెళ్ళారా, ట్రావెల్ చేశారా? హౌ మెనీ ఆఫ్ యూ లైక్ ట్రావెలింగ్? రేజ్ యువర్ హ్యాండ్. హౌ మెనీ ఆఫ్ యూ? రేజ్ యువర్ హ్యాండ్ అంటే స్క్రీన్ మీద, అక్కడ కాదు, స్క్రీన్ మీద హ్యాండ్ రేజ్ చేయండి. సో ఐ లైక్ ట్రావెలింగ్. హౌ మెనీ ఆఫ్ యూ లైక్ ట్రావెలింగ్? ఇంకా ఇష్టం లేదా? ఎవరికి ఇష్టం లేదా? సో ట్రైన్ మీద వెళ్ళడం ఎవరికి ఇష్టం? ట్రైన్. ఫ్లైట్ మీద వెళ్ళడం ఎంతమందికి ఇష్టం? సో అందరూ కళ్ళు మూసుకుంటే ఒకేసారి ఫ్లైట్ జర్నీలో వెళ్ళిపోదాం అందరం. ఓకే, సో కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతాం. మన డ్రీమ్స్ కెన్ ట్రావెల్ ఫాస్టర్. ఇంత స్పీడ్ గా వెళ్ళిపోతాయి అంటే రాకెట్ కంటే స్పీడ్ అన్నమాట. ఓకే, సో జనరల్ గా ట్రైన్ జర్నీ చాలా ఇష్టపడతారు చాలా మంది. సో బస్ జర్నీ అంటే అంత మెస్, అంత చెత్త అంతా ఉంటది. సో రకరకాల స్మెల్స్, ఈవెన్ ఆ ఫ్రంట్ సీట్ లో కూర్చుంటే ఆ ఇంజన్ స్మెల్. సో నాకైతే బస్ అస్సలు పడదు. ఓకే, సో ఇంజన్ స్మెల్ అంతా గబ్బుగా ఉంటది అవన్నీ. ఓకే, సో చాలా మంది ఎస్పెషల్లీ అంటే బాయ్స్ అన్న గర్ల్స్ అన్న అది ఇష్టపడరు అనమాట. బట్ ట్రైన్ జర్నీ అంటే చాలా మంది ఇష్టపడతారు. కానీ ఆ బాత్రూమ్ దగ్గర ప్లేస్ వస్తే మాత్రం ఇరిటేషన్. సో జనరల్ గా ట్రైన్ లాంగ్ జర్నీ అయితే ఇంకా బాగుంటది. సో మనము అక్కడ సీనరీస్ అన్ని చూడడం, సో ట్రైన్ లోని రకరకాల టైం పాస్ అయిపోద్ది. సో ఇప్పుడు ఇక్కడ ఉండే ఏరియాలో ఏంటంటే చాలా మంది సో త్రూ ట్రైన్స్ దే విల్ ట్రావెల్ ఫ్రమ్, అంటే మోస్ట్ ప్రాబబ్లీ ప్రిఫర్ చేస్తారు అనమాట. సో బస్సెస్ కంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే ట్రైన్స్ ఉంటాయి కదా, సో అవి ప్రిఫర్ చేసి సో వెంటనే జర్నీ అనేది స్పీడప్ అయిపోతుంది. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేస్తారు. సో ఒకనొక టైంలో ఆ ట్రైన్ టికెట్ 2 రూపీస్ కూడా ఉండేది, జస్ట్ 5 years బ్యాక్. సో జస్ట్ 2 రూపీస్ ఫ్రమ్ నిడదవోల్ టు రాజమండ్రి. ఓకే, సో 2 రూపీసే ఉండేది. సో ఇంత తక్కువ ఫేర్ ఉండేది. బట్ ట్రైన్ జర్నీ బస్ లో మనము హ్యాంగ్ చేసుకొని నించొని ఇట్లా చేసి బ్రేక్స్ వస్తే ముందుకు పడిపోయి ఇవన్నీ ఉంటాయి. అందుకని చాలా మంది ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేస్తారు. సో ఈ ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మనము రిజర్వేషన్ చేసుకోవడం ఎంతమందికి వచ్చు? హౌ టు రిజర్వ్ ఏ ట్రైన్ టికెట్. మరి మనం అందరం టూర్ కి వెళ్దాం, మరి రిజర్వేషన్ చేసుకోరా మీరు? ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికైనా వెళ్దామంటే ఇప్పుడే వెళ్ళొచ్చేద్దాం. జస్ట్ 1 minute లో వెళ్ళిపోవడం, ఇంకో 1 minute లో వచ్చేయడం. ఓకే, సో ఇందుకని మనం ఏం చేయాలి? ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ అ ట్రైన్ రిజర్వేషన్ ఫామ్. ఓకే, సో ఇది ఒకసారి నేను ఫోటో తీసి పెడతానులే మీకు. సో రిజర్వేషన్ ఫామ్ అనేది ఇట్లా ఉంటుంది. ఓకే, సో ఇంకా మనము ఇప్పుడు ఈజీ అయిపోయింది, ప్రతి దాంట్లో యాప్స్ ఉంటున్నాయి కదా, తెలుసా మీకు? బస్ రిజర్వేషన్, రెడ్ బస్, అన్ని యాప్స్ అన్నమాట. సో ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవాలన్నా యాపే. ఇంకా తెలుసా ట్రైన్ కరెంట్ స్టేటస్, బస్ కరెంట్ స్టేటస్ చూస్తారు, అవి తెలుసా మీకు? కరెంట్ స్టేటస్ అంటే సపోజ్ మనం రిజర్వేషన్ చేసుకున్న బస్సు ఉంది అనుకోండి, సపోజ్ వైజాగ్ నుంచి నువ్వు కర్నూలుకి వెళ్దాం అనుకుంటున్నావు. ఓకే, సో నువ్వు
రిజర్వేషన్ చేసుకున్న బస్సు ఎక్కడి నుంచో వస్తుంది. సో వైజాగ్ నుంచి వస్తుంది. సపోజ్ నువ్వు రాజమండ్రిలో ఎక్కాలి బస్సు. సో ఎంత వరకు వచ్చింది బస్ అనేది బస్ కరెంట్ స్టేటస్ కూడా మనము చూడొచ్చు. సో బై యూజింగ్ ద యాప్. అలానే ట్రైన్ కరెంట్ స్టేటస్ చూడొచ్చు. ఓకే, సో ప్రతి దానికి యాప్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ట్రావెల్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఏ ప్లేస్ లో ఎంతసేపు ఆగుద్ది, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ఓకే, సో యాప్స్ అవన్నీ మీరు తెలుసుకోండి. తర్వాత రిజర్వేషన్ చేసుకోవడానికి మనకి 2 పద్ధతులు ఉన్నాయి, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో ఆఫ్లైన్ అంటే మనకి ఈ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఓకే, సో దీంట్లో ఏముంటాయంటే మెయిన్ మీరు ఫస్ట్ జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తున్నారు. ఓకే, జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తున్నారు. తర్వాత మీరు ఏ ట్రైన్ లో జర్నీ చేయాలనుకుంటున్నారు. ఏ ట్రైన్ లో శేషాద్రియా, జన్మభూమినా, ఇట్లా ఉన్నాయి కదా, గరీబ్ రాత, రకరకాలు ఉన్నాయి. సో ఇందులో మీరు ఏ ట్రైన్ ప్రిఫర్ చేసుకుంటున్నారు అండ్ ట్రైన్ నంబర్. ఓకే, సో ట్రైన్ నంబర్, ఓకే, I'll show it later. సో ట్రైన్ నంబర్ ఒకవేళ మీకు ట్రైన్ నెంబర్ తెలియకపోతే సో అక్కడ మనకి డిస్ప్లే అవుతాయి అక్కడ. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ద డేట్ ఆఫ్ జర్నీ అండ్ మీరు ఏ క్లాస్ తెలుసు కదా. ఏ క్లాస్ అంటే ఏంటో ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా కాదు, తెలుసు కదా. ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఏది మీరు ప్రిఫర్ చేస్తారు, స్లీపర్సా లేకపోతే బర్త్స్, ఇవన్నీ ఏదైతే అది. ఓకే, సో అది మీరు ఏం ప్రిఫర్ చేసుకుంటున్నారో అది రాస్తారు. తర్వాత నువ్వు ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు. ఓకే, హౌ మెనీ మెంబర్స్ ఆర్ ట్రావెలింగ్, 2 మెంబర్సా 3 మెంబర్సా, ఇవి డీటెయిల్స్ అన్నమాట. ఓకేనా. ఫస్ట్ ఏంటి, ట్రైన్ నెంబరు, ట్రైన్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ జర్నీ అండ్ ద క్లాస్, తర్వాత నెంబర్ ఆఫ్ సీట్స్, మీకు ఎన్ని సీట్స్ కావాలి, తర్వాత డేట్ స్టార్టింగ్ జర్నీ అండ్ ఎండింగ్ జర్నీ. దాన్ని ఏమంటారు, అరైవల్ డిపార్చర్ అంటారు కదా. సో స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నా, అలాగే ఎండింగ్ ఎక్కడ ఎండ్ అవుతున్నా, అంటే నువ్వు ఎక్కడ గెట్ డౌన్ అయిపోతావు. ఓకే, సో ఇవి. తర్వాత ఇంకా డీటెయిల్స్ అడుగుతాడు, ఏంటంటే మీ నేమ్స్ అన్నమాట. ఎవరెవరు ట్రావెల్ చేస్తున్నారు నేమ్స్. ఈ రిజర్వేషన్ చేసుకునేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు మనం కంపల్సరీగా ఆధార్ కార్డ్ అనేది క్యారీ చేయాలి. ఓకేనా. సో ట్రైన్ జర్నీ, లాంగ్ జర్నీ చేసేటప్పుడు కంపల్సరీగా మనము ఆధార్ కార్డ్ అనేది క్యారీ చేయాలి. ఓకే, సో మీ నేమ్ ఉంటుంది. తర్వాత మీ ఏజ్, మెయిలా ఫీమేలా. ఓకే, సో తర్వాత నీకు అప్పర్ బర్త్ కావాలా, లోవర్ బర్త్ కావాలా, ప్రిఫరెన్స్ అన్నమాట. కొన్నిసార్లు ఈ ఏజ్ అనేది ఎందుకు అడుగుతారు అని అంటే, సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి లోవర్ బర్త్ అలాట్ చేస్తారు. ఓకే, సో ఏజ్ ని బట్టి సపోజ్ లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి లోవర్ బర్త్ కానీ లేకపోతే మిడిల్ కానీ అట్లాగా. జనరల్ గా బాయ్స్ ఎవరైనా ఉంటే అప్పర్ అట్లా. సో ఫీజిబిలిటీని బట్టి దే విల్ చేంజ్ అనమాట. అందుకు గాను మెయిలా ఫీమేలా లేకపోతే ఏంటి అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా డీటెయిల్స్ అడుగుతారు. సో ఇంకా నీకు ట్రావెల్ చేసేటప్పుడు నీకు ఫుడ్ కావాలా వద్దా, అది కూడా ఆప్షన్ ఉంది. ఓకే, సో ఈ డీటెయిల్స్ నువ్వు 5 పార్ట్ వరకు ఫిల్ చేయాలి. అండ్ కిందన ఇక్కడ నుంచి ఏంటంటే, ఒకవేళ నువ్వు రిటర్న్ జర్నీ చేయాలనుకుంటే సో రిటర్న్ జర్నీ కూడా ఇందులోనే ఫిల్అప్ చేసేసుకోవచ్చు. ఓకేనా. సో రిటర్న్ జర్నీ ఏదైతే ఉందో కింద నుంచి ఉంటది అనమాట. సో రిటర్న్ జర్నీ డీటెయిల్స్ కూడా ఇక్కడే ఉంటాయి. సో అగైన్ రిటర్న్ జర్నీలో నువ్వు ఏ ట్రైన్ కి ఎక్కాలనుకుంటున్నావు, ఎన్ని సీట్స్ కావాలి, అలానే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. తర్వాత కంపల్సరీగా ఇందులో మీ ఫుల్ అడ్రస్ ఉంది. ఓకేనా. సో ఫుల్ అడ్రస్. సో ఇది మీరు ఫిల్అప్ చేసేసి అక్కడ ఇచ్చేస్తే కౌంటర్ లో మీకు మళ్ళీ ఒక ఫామ్ రిజర్వ్ అయినట్టు ఒక టికెట్ ఇస్తాడు. సో అందులో నెంబర్ ఆఫ్ సీట్స్ లిస్ట్ ఉంటది. మీ నేమ్, మీ ఏజ్, ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనం ఫిల్ చేస్తాం కదా. సో అదే లిస్ట్ అక్కడ టికెట్ మీద ప్రింట్ అయి వస్తుంది. అండ్ లాస్ట్ లో అమౌంట్ ఉంటది. సో అమౌంట్ ఇస్తే అమౌంట్ పే చేసేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసేస్తారు. ఓకే, సో ఇన్ కేస్ నువ్వు ట్రావెలింగ్ చేయలేదు అని అనుకో, ఏం చేస్తారు, ఈ ఫామ్ క్యాన్సిలేషన్ చేయాలి. సో క్యాన్సిలేషన్ చేస్తే నీకు ఎంతో పర్సెంట్, మేబీ 30% అమౌంట్ ఎంతో రిటర్న్ వస్తుంది. సో ఐఎమ్ నాట్ అఫేర్ ఆఫ్ దట్. సో రిటర్న్ వస్తుంది. దానికి కూడా సెపరేట్ ఫామ్ ఉంటుంది. అది ఈ ఫామ్ కి సంబంధం లేదు. ఇది ఓన్లీ వెళ్ళడము రావడము. ఒకవేళ నీకు వెళ్ళడం ఒకటే అయితే 5 పార్ట్ ఫిల్ చేయొచ్చు.
లేదు నేను రిటర్న్ కూడా రిజర్వేషన్ చేసేసుకుంటాను అంటే సో దీంట్లో నువ్వు ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది సంగతి. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ లో మనకి ఎట్లా కాన్వర్సేషన్ ఉంటది? సో ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ టు ట్రావెల్ ఫ్రమ్ వైజాగ్ టు కర్నూలు అంటే సో ఏ ట్రైన్ కి ట్రావెల్ చేయాలనుకుంటున్నావు, సో ఏమేం ట్రైన్స్ అవైలబుల్ గా ఉన్నాయంటే చెప్తారు 2-3 ట్రైన్స్. ఓకే, సో సెకండ్ క్లాస్ లో లేకపోతే ఫస్ట్ క్లాస్ లో ఏమైనా సీట్స్ వేకెన్సీ ఉన్నాయా అని అడుగుతారు. సో ఎస్ దే ఆర్ అవైలబుల్. ఓకే, సో ఐ వాంట్ టికెట్ అని చెప్పేసి అడిగితే వాళ్ళు అమౌంట్ ప్లీజ్ పే ద అమౌంట్ అంటే వాళ్ళు అమౌంట్ పే చేసేసాక నీకు టికెట్ ఇస్తారు. ఓకే, సో ఇలాగా రైల్వే స్టేషన్ లో కూడా ఎప్పుడు కూడా మన పేరెంట్స్ కాదు, వీ హ్యావ్ టు టేక్ ఇనిషియేషన్ అండ్ ప్రొసీడ్. ఓకే, సో ఒక ట్రైన్ బస్ టికెట్ ఇప్పుడు మీలో చాలా మంది కూడా మీ పేరెంట్స్ ట్రావెల్ చేసేటప్పుడు మీరు బస్ టికెట్ తీస్తారా, మీ పేరెంట్స్ తీస్తారా? అబ్వియస్ గా మీ పేరెంట్సే కదా, వై డోంట్ యూ? ఎస్పెషల్లీ గర్ల్స్ అంటే ఇంకాను ఎక్కి చక్కగా కూర్చుంటారు, ఏం చేయరు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ పాపం వెళ్ళి కండక్టర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని అన్ని చేస్తారు. బట్ సింప్లీ మనం కూర్చొని ఉంటాం. సో ఈసారి నుంచి అట్లా చేయొద్దు. వేరెవర్ యు గో, ఐదర్ టు బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ ఆర్ రైల్వే స్టేషన్, ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మీ నువ్వు కూర్చో, డాడీ నువ్వు కూర్చో, నేను వెళ్తాను చెప్పండి. సో మీరు వెళ్ళి అక్కడ డీటెయిల్స్ కనుక్కొని ఎవ్రీథింగ్ ప్రాసెస్ మీకు ఏమైనా తెలియకపోతే అడగండి, 2-3 టైమ్స్ వాళ్ళు చెప్తారు. ఎవరు కూడా విసుక్కోరు, చెప్తారు. సో అప్పుడు దెన్ యూ క్యాన్ ప్రొసీడ్. శివ సార్. Ma'am. Yes sir, want to stop because it is Yeah, 10:20. Yes. 10:20. Okay ma'am, I will continue. సో ఓకే మా, సో దీనికి సంబంధించి మీరు చిన్న వర్క్ ఇవ్వాలనుకుంటున్నాను. సో మీకు ఆల్రెడీ ఫ్రైడే నేను చెప్పాను, సో ఐ వాంట్ ఏ కాన్వర్సేషన్ అని. సో ఇప్పుడు చూడండి, జీజేసీ టౌన్ కర్నూలు అలాగా క్లాస్, తర్వాత ఆలూరు జీజేసీ ఆలూరు, తర్వాత గూడూరు గుంటూరు ఇవి ఉన్నారు కదా, అందరూ వాళ్ళు ఏంటంటే క్లాస్ మొత్తం కనెక్ట్ అవుతున్నారు. సో అట్లా ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు ఒక ఇద్దరు ఎవరైనా సరే ఒక కాన్వర్సేషన్ కి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో బ్యాంక్ లో కాన్వర్సేషన్ కానీ, లేకపోతే పోస్ట్ ఆఫీస్ లో కాన్వర్సేషన్ కానీ, లేకపోతే రైల్వే స్టేషన్ లో కాన్వర్సేషన్ కానీ, సో ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు ప్రిపేర్ అయ్యి యూ హ్యావ్ టు ప్రెజెంట్ ఆన్ ట్యూస్డే. ఓకే, సో రేపటికి బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ మీరు ప్రెజెంట్ చేయండి. ఓకేనా? సో బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ ద క్లాస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ శివ సార్. సో బై బై ఆల్ ఆఫ్ యూ, విల్ మీట్ టుమారో. Okay, thank you so much, madam. And I don't understand why some students are continuously chatting over here. Please don't post any messages. So this is not your personal chat. Personal ga chat chesukodaniki kaadu. So you know the purpose of these classes, right? And we have already reminded you this is a recorded call and the data will be sent to all your higher officials. Okay? So please don't post any such messages. Fine. So we'll continue. We don't have much time. We'll continue with the session for today. So is the screen visible? Yeah, okay, thank you. So just imagine you have seen your friends after a long gap because you will be getting summer holidays, right? So summer holidays వచ్చిన తర్వాత I mean intermediate first year అయిన తర్వాత కానీ 10th అయిన తర్వాత కానీ, so after your reunion ఒక్కసారి కలిసిన తర్వాత, so how do you feel meeting your friends after a long gap? So ఎలా ఫీల్ అవుతారు? Please come up with the answers. So after a long gap you have seen one of your friends, so how will you feel? You will feel very happy. అంతేనా? ఇంకేముండదా? ఫైన్. So you all know basic who is your best friend అంటే
డిఫరెంట్ పీపుల్ ఉన్నప్పుడు డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి కొంతమంది దగ్గర నుంచి. సో బేసిక్గా బెస్ట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ ఏజ్లో ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒక్కళ్ళే ఉండరు. యూ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్. మా ఉలిగప్ప అని ఉంది, ఎవరు? యు ఆర్ కంటిన్యూస్లీ సెండింగ్ మెసేజెస్, అన్నెసరీ మెసేజెస్. సో చెప్పినప్పుడు వినండి జాగ్రత్తగా. క్లాస్ చెప్తున్నప్పుడు క్లాస్ వినండి, ఓకే? ఓకే. సో ఈజ్ మై వాయిస్ ఆడిబుల్? క్లియర్గా ఉందమ్మా నా వాయిస్? ఓకే, ఫైన్. సో ఎవరికైనా నా వాయిస్ క్లియర్గా లేకపోతే జస్ట్ చెక్ యువర్ సిగ్నల్స్ వన్స్. మేబీ మీ దగ్గరే ప్రాబ్లమ్ అయి ఉంటుంది. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ అనేది కూడా ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుంటాం. సో బికాజ్ మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దేర్ విల్ బీ సమ్ ప్రాబ్లమ్స్ విచ్ యూ ఆర్ అనేబుల్ టు షేర్ విత్ యువర్ ఫ్యామిలీ. ఐ మీన్ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాం, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫ్యామిలీతో షేర్ చేసుకోలేము. సో అలాంటప్పుడు మనకి యూజ్ అయ్యేది ఎవరు? మనం ఎవరితో అవి షేర్ చేసుకుంటాం. సో ఈజ్ ఇట్ రియల్లీ నెసరీ టు షేర్ అవర్ ప్రాబ్లమ్స్ విత్ సమ్మన్? సో ప్రాబ్లమ్స్ అనేవి కంపల్సరీ షేర్ చేసుకోవాలా? సో వాట్ ఆర్ ద యూజెస్? కానీ జస్ట్ హ్యావ్ ఎన్ ఐడియా. అంటే ఈ క్వశ్చన్ మీకు ఎవరైనా అడిగితే సో వాట్ విల్ బీ యువర్ ఆన్సర్? ఒక ఐడియా అనేది తెచ్చుకోండి మీరు, ఓకే? సో ఎవరినైనా నేను అడిగినప్పుడు అప్పుడు చెప్పండి. సో నెక్స్ట్, ఇఫ్ యూ హ్యాడ్ నాట్ బీన్ టు స్కూల్. సో ఏదైనా ఒక రోజు మీరు కాలేజ్కి మానేశారు అనుకోండి, మీరు కాలేజ్కి వెళ్ళలేదు. సో నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మీరు చేసే పని ఏంటి? వాట్ విల్ యూ డూ ద నెక్స్ట్ డే ఆఫ్టర్ గోయింగ్ టు ద కాలేజ్? సో దట్స్ ఇట్. అవర్ టాపిక్ ఫర్ టుడే ఈజ్ మై ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్. ఓకే, సో మై ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ నో ద డెఫినేషన్ ఆఫ్ ఎ ఫ్రెండ్. సో ఫ్రెండ్ అంటే ఏంటి బేసిక్గా? సో ఎ పర్సన్ హూ ఈజ్ అటాచ్డ్ టు యూ. ఎలా అటాచ్ అవ్వడం? సో దెర్ ఈజ్ నో ప్రాపర్ రిలేషన్, లైక్ బ్లడ్ రిలేషన్ ఏం లేదు. సో హీ ఈజ్ నాట్ ఎ రిలేటివ్, బట్ యు ఆర్ కనెక్టెడ్ టు దట్ పర్టికులర్ పర్సన్. సో అలాంటి వాళ్ళని వీ కాల్ దెమ్ ఎ ఫ్రెండ్. సో ఎలా కనెక్ట్ అయి ఉన్నారు? బై అఫెక్షన్ ఆర్ ఎస్టీమ్. సో ఇష్టంతో, ఒక ఇంట్రెస్ట్తో మీరు ఒక పర్సన్కి అటాచ్ అయ్యారు అనుకోండి. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ ఫ్రెండ్, ఓకే? సో నెక్స్ట్, స్టేజెస్ ఆఫ్ ప్రోగ్రెషన్ ఆఫ్ ఫ్రెండ్షిప్. సో దెర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్. సో ఫ్రెండ్షిప్లో మనకి డిఫరెంట్ స్టేజెస్ ఏంటంటే, ఫస్ట్ స్ట్రేంజర్స్. సో మనకి ఎవరు తెలియనప్పుడు, అసలు ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్, దెన్ వీ కాల్ హిమ్ యాజ్ ఎ స్ట్రేంజర్. వాళ్ళు మనకి స్ట్రేంజర్స్ అవుతారు. అండ్ నెక్స్ట్, అక్వైంటెన్స్. అక్వైంటెన్స్ అంటే జస్ట్ మీ పేరు తెలియడం, ఓకే? బెస్ట్ వాళ్ళ పేరు, మీరు కాలేజ్లో జాయిన్ అయిన డే 2 కానీ డే 3 కానీ ఒకళ్ళ గురించి వాళ్ళ పేరు తెలుసుకున్నారనుకోండి. సో దెన్ యూ కాల్ దెమ్ యాజ్ అక్వైంటెన్స్, అంటే జస్ట్ మీకు అతని పేరు తెలుసు. సో నెక్స్ట్, క్యాజువల్ ఫ్రెండ్. సో రోజు వెళ్తాం, రోజు చూస్తుంటాం, రోజు ఇఫ్ యూ ఫేస్ దెమ్, వాళ్ళని క్యాజువల్ ఫ్రెండ్స్ అంటాం. సో ఇఫ్ హీ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్, సో నీ ప్రాబ్లమ్స్ కానీ, నీ సిచ్యువేషన్స్ కానీ, సో నీ మెంటాలిటీ కానీ అతను అర్థం చేసుకుంటున్నాడు అనుకోండి. సో యూ విల్ కాల్ హిమ్ యాజ్ ఎ క్లోజ్ ఫ్రెండ్. సో క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉంటారు. అండ్ ఇంటిమేట్ ఫ్రెండ్ అనేసరికి, సో దీస్ పీపుల్ ఆర్ వెరీ రేర్. సో చాలా తక్కువ మంది మనకి కనెక్టెడ్ సోల్ టు సోల్ అంటే, సో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ టెల్ సమ్ థింగ్స్, మీరు చెప్పకపోయినా కానీ కొన్ని మీ గురించి అర్థమవుతున్నాయి అంటే, సో దే ఆర్ కాల్డ్ యాజ్ యువర్ ఇంటిమేట్ ఫ్రెండ్. సో ఇంటిమేట్ ఫ్రెండ్ అంటే ఏంటి? సో మనం మూవీస్లో అట్లా చూస్తుంటాం కదా, సో బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్, అంటే ఒకే తల్లికి పుట్టకపోయినా కానీ సో యూ స్టే లైక్ బ్రదర్స్ అన్నమాట. నాట్ ఓన్లీ బ్రదర్స్, సో సిస్టర్స్ కూడా. కొన్ని గర్ల్స్లో చూసుకుంటే సిస్టర్స్. సో ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా, మీ సిబ్లింగ్స్ కంటే కూడా బాగా అటాచ్ అయి ఉంటారు కొంతమంది. సో మూవీస్లో అట్లా చూస్తూ ఉంటాం కదా. సో ఇంటిమెసీ అంటే ఏంటి? ఇంటిమేట్ అంటే బాగా అటాచ్డ్ అనమాట. సో విడదీయలేనంత స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళ మధ్య బాండింగ్ అనేది. సో వాళ్ళని ఇంటిమేట్ ఫ్రెండ్స్ అంటారు. సో నెక్స్ట్, క్లాస్మేట్స్ అంటే ఎవరు? ఇప్పుడు మీ పక్కన ఉన్నారు కదా, మీ పక్కన ఈ కాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్లాస్మేట్స్. అంటే మీకు సపరేట్ రిలేషన్ ఉండాల్సిన అవసరం లేదు, మీరు ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీతో పాటుగా మీ క్లాస్లో చదువుతున్న వాళ్ళు, ఐదర్ ఎట్ స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, మీరు డిగ్రీకి వెళ్ళిన తర్వాతనే కానీ మీ క్లాస్లో మీతో పాటు అడ్మిషన్ తీసుకున్న వాళ్ళని మీకు క్లాస్మేట్స్ అవుతారు. సో విల్ యూ కాల్ ఆల్ యువర్ క్లాస్మేట్స్ యాజ్ యువర్ ఫ్రెండ్స్? మీ క్లాస్లో ఉన్న అందరూ కూడా మీకు ఫ్రెండ్స్ అవుతారా? సో దెర్ ఈస్ నాట్ నెసరీ దట్ ఆల్ యువర్ క్లాస్మేట్స్ విల్ బి యువర్ ఫ్రెండ్స్. సో కొంతమంది క్లాస్మేట్స్ మీకు ఫ్రెండ్స్ అవుతారు. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మీ క్లాస్మేట్స్ అవ్వాలని రూల్ లేదు.
సో నాట్ ఓన్లీ క్లాస్మేట్స్, దెర్ విల్ బి ఫ్రెండ్స్ ఫ్రమ్ యువర్ వర్క్ ప్లేస్, లేదంటే మీరు గ్రౌండ్కి వెళ్తున్నారు అనుకోండి, లేదంటే బస్ స్టాప్లో కూడా, మీరు రోజు వచ్చే బస్ స్టాప్లో కూడా మీకు ఫ్రెండ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ, మీ ఏరియాలో కానీ అక్కడ కూడా మనకి ఫ్రెండ్స్ అవుతారు. అండ్ రీసెంట్గా ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఆన్లైన్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది అవుతున్నారు. సోషల్ మీడియా వల్ల ఫేస్బుక్ అని, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా కొత్త ఫ్రెండ్స్ని చేసుకుంటున్నారు కదా. సో ఇన్ దిస్ వే ఫ్రెండ్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అనమాట. డిఫరెంట్ వేస్లో మనం ఫ్రెండ్షిప్ అనేది చేయొచ్చు. అండ్ సో ఇక్కడ మీకు ఏంటంటే క్లాస్మేట్స్కి ఫ్రెండ్స్కి యొక్క డిఫరెన్స్ అనమాట. క్లాస్మేట్స్ అంటే సో దేర్ నీడ్ నాట్ టు బి ఎనీ రియల్ బాండింగ్, బట్ స్టూడెంట్స్ who are joined along with you in your class, either in your school or in your college or in the university. మీతో పాటుగా చదివే వాళ్ళని మనం క్లాస్మేట్స్ అంటాం. ఫ్రెండ్స్ అంటే సో యూ హ్యావ్ పర్టికులర్ బాండ్ విత్ దెమ్, ఇఫ్ యూ స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్, ఓకే, ఇఫ్ యూ షేర్ యువర్ ఫీలింగ్స్ అండ్ ఇఫ్ యువర్ ఎమోషన్స్ విత్ సమ్వన్, దే ఆర్ కాల్డ్ యువర్ ఫ్రెండ్స్. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ ఫ్రెండ్ ఇన్ యువర్ లైఫ్? సో ఇంతమంది ఓకే ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళ యొక్క రోల్ ఏంటి మీ లైఫ్లో? వాళ్ళు ఎలా యూజ్ అవుతారు మీకు? ఓకేనా, మీ లైఫ్లో వాళ్ళు ఎలాంటి రోల్ ప్లే చేస్తారు? బికాజ్ యునో మెనీ థింగ్స్ విల్ బి షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో మన ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేనివి మనం మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం. సో ఇంట్లో వాళ్ళతో ఎందుకు చెప్పుకోలేము? యూనో దెర్ విల్ బి నో జడ్జింగ్ ఇన్ ద ఫ్రెండ్షిప్లో జడ్జింగ్ అనేది ఉండదు. ఇంట్లో వాళ్ళు ఏంటంటే మనం ఏదైనా చిన్న పొరపాటు చేసినా, తప్పు చేసినా, సో దే విల్ జడ్జెస్. ఇంట్లో వాళ్ళనే కాదు, బయట వాళ్ళైనా కానీ, సో ఇలా చేసావు, ఇలా చేయకూడదు, అలా అది ఇది అని చెప్పేసి మంచి చెడు ఓకే చెప్పడం మంచిదే, బట్ ఫ్రెండ్ అనేవాడు మనం ఎలా ఉన్నా కానీ యాక్సెప్ట్ చేస్తారు. సో దే యాక్సెప్ట్ యూ హౌ ఎవర్ యు ఆర్, అండ్ ఆల్సో దే విల్ మోటివేట్ యూ, దే విల్ ఇన్స్పైర్ యూ, ఓకే, దే విల్ ప్రొవైడ్ సమ్ ఎనర్జీ టు యూ. ఓకేనా, మనం ఏదైనా బాధలో ఉండి కొంచెం ఎనర్జీ లెవెల్స్ లోగా ఉన్నా కానీ, సో దే విల్ మోటివేట్ యూ అట్ దట్ టైం. ఓకేనా, ఏదైనా ఒక పని చేయడానికి కానీ, ఓకే, చదువుకోవడానికి కానీ, అన్ని విషయాల్లో కూడా మనకి తోడుంటారు, మనల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఓకే, అండ్ వెన్ ఎవర్ యు ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్, మిమ్మల్ని నవ్విస్తారు, దే విల్ టేక్ యూ అవుట్. ఓకేనా, సో డిఫికల్ట్ టైమ్స్లో తోడుండే వాళ్ళని మనం రియల్ ఫ్రెండ్స్ అంటాం అనమాట. అండ్ ఇంకొక విషయం, సో ఆనెస్టీ అంటే ఏంటి? నిజాయితీగా ఉంటారు. సో ఆల్వేస్ ఏ గుడ్ ఫ్రెండ్ విల్ స్టే ఆనెస్ట్ టు యూ. నిజాయితీగా ఉంటారు. సో మీతో అబద్ధాలు చెప్పడం, మీ దగ్గర ఒక మాట చెప్పి వేరే వాళ్ళ దగ్గర ఇంకో మాట చెప్పడం, అలాంటివి చేయరనమాట. సో గుడ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను అందుకే, ఎందుకంటే అందరు ఫ్రెండ్స్ అలా ఉండరు. సో కొంతమంది ఫ్రెండ్స్ మన దగ్గర మాట్లాడే మాటలు మన దగ్గర మాట్లాడతారు, కొంతమంది మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన గురించి నెగిటివ్గా మాట్లాడడం, ఇలాంటి చేసేవాళ్ళు కూడా ఉంటారు. మీరు చూస్తూ ఉంటారు, మీకు అలాంటి వాళ్ళు చాలా మంది ఇప్పటికే తగులుంటారు, ముందు ఇంకా వస్తారు. సో యూ షుడ్ ఐడెంటిఫై హూ ఈజ్ యువర్ గుడ్ ఫ్రెండ్, బికాజ్ హ్యావింగ్ ఎ గుడ్ ఫ్రెండ్ విల్ బెనిఫిట్ యూ ఆల్ త్రూ యువర్ లైఫ్. జస్ట్ అప్పుడే కాదు, మీ లైఫ్ అంతా కూడా బెనిఫిట్ అవుతుంది. సో మీరు ఇండివిజువల్గా కూడా ఎదగడానికి యూజ్ అవుతుంది అనమాట, టు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ క్లాస్మేట్స్? సో రోల్ ఆఫ్ క్లాస్మేట్స్ అంటే ఏంటి? మీరు క్లాస్లో రాకపోతే వాళ్ళు మీ అటెండెన్స్ చెప్పడం కానీ, లేదంటే మీరు ఆబ్సెంట్ అని చెప్పడం కానీ, అలాగే ఆ తర్వాత రోజు మీరు వచ్చిన తర్వాత మీరు మిస్ అయిన క్లాసెస్ మీరు అడిగితే చెప్పడం, ఓకేనా, చిన్న హెల్ప్లు చేయడం, క్లాస్లో ఏం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ క్లాస్మేట్స్ యూజువల్లీ అబ్జర్వ్. అండ్ అలాగే దే స్పై ఆన్ అదర్స్. సో వాళ్ళు ఎవరికి తెలియకుండా ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద రూమర్స్ ఏంటి. సో ఇవి క్లాస్మేట్స్ అందరూ అంటే చేసేది ఇవే, క్లాస్లో బోర్ కొట్టకుండా రూమర్స్ పాస్ చేయడం కానీ, సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట క్లాస్మేట్స్ అన్నవాళ్ళు. నెక్స్ట్, సో వీ ఆల్వేస్ షేర్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో వాట్ ఈస్ ద బేసిక్ రోల్ ఆఫ్ ఎ ఫ్రెండ్ ఇన్ అవర్ లైఫ్? ఓకేనా, సో మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎందుకు మనకి లైఫ్లో అంత ఇంపార్టెంట్ అంటే, సో మనకి చాలా క్లోజ్గా ఉంటారు, వీ స్పెండ్ ఏ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్. ఎందుకంటే మనం మార్నింగ్ కాలేజ్కి వచ్చేస్తే మళ్ళీ ఈవినింగ్ వెళ్తాం. సో మనం ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కంటే కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసే టైమే ఎక్కువ. సో ఇప్పుడు కాలేజ్లో, నెక్స్ట్ మీరు ఏదైనా జాబ్లో జాయిన్ అయితే మీ కొలీగ్స్ కానీ, అంటే మీతో పాటు వర్క్ చేసే వాళ్ళని కొలీగ్స్ అంటాం కదా, సో కొలీగ్స్ కూడా, ఎందుకంటే ఇంట్లో కంటే కూడా ఎక్కువ టైం అనేది మనం ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తాం. కాబట్టి ఫ్రెండ్స్ని ఎలా చూస్ చేసుకోవడం వల్ల మన లైఫ్ అనేది ఎలా మారుతుంది, సో అవన్నీ కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్, క్లాస్మేట్ అంటే ఎవరు? సో అది కూడా తెలుసుకున్నాం కదా, కాలేజ్లో మనతో పాటు ఉండేవాళ్ళు, జస్ట్ చిన్న హెల్ప్ చేసేవాళ్ళు.
సో అండ్ వేర్ at what places we can have friends, ఎలాంటి ప్లేసెస్ లో మనం ఫ్రెండ్స్ చేసుకుంటామంటే ఇన్ కాలేజ్ అండ్ ఆల్సో ఇన్ అవర్ నైబర్హుడ్, మన ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళని కూడా ఫ్రెండ్స్ చేసుకుంటాము. మనం వర్క్ ప్లేస్ లో కానీ ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినా కానీ. సో ఫ్రెండ్స్ మనం చేసుకోవాలంటే ఎక్కడైనా మనకు ఫ్రెండ్స్ ఉంటారు. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు సేమ్ జెండర్ అవ్వాలని రూల్ లేదు, ఓకే, సేమ్ ఏజ్ గ్రూప్ అవ్వాలని రూల్ లేదు, సేమ్ ఏరియా వాళ్ళు అవ్వాలని రూల్ లేదు. సో హూఎవర్ ఇట్ ఈస్, irrespective of gender, age, you can make friends, right? Next, so what are the benefits of having a friend ఉండటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో దే విల్ హెల్ప్ us, మనం బాధగా ఉన్నప్పుడు దే విల్ హెల్ప్ us to smile again, and also they will encourage us to reach our goal, okay? And whenever we are feeling low, they will listen to our problems, mana problems vendam, and if possible, if they can do anything to solve our problems, they will help us in solving our problems. And most importantly, they will be honest with you, మనతో చాలా నిజాయితీగా ఉంటారు అన్నమాట. Okay, so that is the thing what we experience in friends. So this is an assignment for you. So everyone will have some good moments and bad moments with your friends. సో ఈరోజు మీకు ఇచ్చే అసైన్మెంట్ ఏంటంటే రైట్ సమ్ గుడ్ మూమెంట్స్, అట్ ద సేమ్ టైమ్ సమ్ బ్యాడ్ మూమెంట్స్. సో ఇప్పుడు వరకు మీకు మీ లైఫ్లో జరిగిన గుడ్ మూమెంట్స్ ఒక 3 or 4, అలాగే బ్యాడ్ మూమెంట్స్ ఒక 3 or 4, మీ ఫ్రెండ్స్తో కానీ క్లాస్మేట్స్తో కానీ ఏమైనా ఉంటే అవి రాసి పిక్ తీసి పెట్టండి. ఇస్ దట్ క్లియర్? అందరికి అర్థమైందా? అసైన్మెంట్ అర్థమైందా చెప్పండి. సో ఓకే, వీ విల్ హ్యావ్ డిబేట్ నౌ. సో స్టార్టింగ్లో నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను కదా, సో అవి చెప్పాలి అందరూ. సో ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ ఇఫ్ యూ సీ యువర్ ఫ్రెండ్స్, సో హౌ డు యూ ఫీల్? మీరు ఎలా ఫీల్ అవుతారు? సో షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ నౌ. ఎవరు చెప్తారమ్మా? సో లాంగ్ గ్యాప్ తర్వాత మీ ఫ్రెండ్స్ మీరు చూసి మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. అంటే ఇలా ఫీల్ అవ్వాలి అని మీరు చెప్పండి అని నేను అనట్లేదు. సో మీరు చాలా గ్యాప్ తర్వాత మీ ఫ్రెండ్స్ని ఎవరైనా చూసారనుకోండి, కలిసారనుకోండి, సో అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అర్థమైందా నేను అడిగింది? సో హూ విల్ టెల్ ఫస్ట్? ఎవరు చెప్తారమ్మా? డోంట్ పోస్ట్ మెసేజెస్ పెట్టడం కాదు. సో ఇఫ్ యూ వాంట్ టు స్పీక్, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్, ఐ విల్ అన్మ్యూట్ యూ. సో చాలా కాలం తర్వాత మీ ఫ్రెండ్ని మీట్ అయితే మీరు ఎలా ఫీల్ అవుతారో అనేది అడిగాను. ఓకే, సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎ ఫ్రెండ్? ఒక మంచి ఫ్రెండ్ ఉండటం వల్ల వచ్చే మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటో చెప్తారా ఎవరైనా? ఈజ్ ఇట్ దీవెన? మా అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. బ్యాచ్ 3 అని ఉంది. మా వీడియో ఆన్ చేసుకోండి. పట్టుకోవో కొంచెం. Devena, will you speak? Sir. Good morning, sir. Yeah, very good morning. So you are Devena, right? Yes, sir. So why don't you rename your device? Batch 3 అని ఉంది కదా, rename చేసుకోవాల్సింది కదా. ఓకే, నో ఇష్యూస్. సో చెప్పమ్మా, ఏం చెప్తాను? సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ హ్యావింగ్ ఏ గుడ్ ఫ్రెండ్ చెప్తావా? దీవెనా? ఓకే, దెర్ మైట్ బి ఏ టెక్నికల్ ఇష్యూ. సో దీవెనాకి నెక్స్ట్ ఛాన్స్ ఇస్తాను. మీన్ వైల్ రెడ్మీ నోట్ 8 అని ఉంది, అన్మ్యూట్ చేసుకోండి. రెడ్మీ నోట్ 8, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్.
రెడ్మీ నోట్ 8 అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. So if you don't want to speak, please don't raise your hands. Don't waste time. JJC Town Kurnool. JJC Town Kurnool, unmute yourself. Good morning, sir. Yeah, very good morning. My name is Vinay, sir. ఎస్ వినయ్, నన్ను రోజు గుర్తు చేసుకోండి సార్ అని చెప్పేసి అప్పుడెప్పుడో వార్నింగ్ ఇచ్చావు, కానీ అప్పటి నుంచి మళ్ళీ అడ్రస్ లేవు. సార్ మంచి చెప్తున్నా సార్. చెప్పమ్మా. సార్ మంచి ఫ్రెండ్స్ వల్ల మనకన్నీ మంచిగా జరుగుతాయి సార్. ఆ మంచులేంటో ఒకటే రెండు చెప్పు. మంచి అంటే ఏంటి? చెడు మార్గంలో పోతే వాళ్ళు మనల్ని మంచిగా నడిపిస్తారు, అట్లా చెయ్యొద్దు అంటారు. వాళ్ళు మంచిగా చదువుకునేటప్పుడు మనకు కూడా చదవాలనిపిస్తుంది. మనలో ఏమన్నా పొరపాట్లు ఉంటే వాళ్ళు మారుస్తారు సార్, అట్లొద్దు ఇట్లా అని. ఎక్కిరించరా? అరే నువ్వు అలా చేస్తున్నావు అని చెప్పేసి ఎక్కిరించరా? ఎక్కిరిస్తారు సార్. ఓకే, ఇంకా ఇంతే సార్ నాకు తెలిసినది. ఫ్రెండ్స్ వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఇంతేనా, ఇంకేం లేవా? ఉన్నాయి సార్. నీకు తెలిసినవి ఇవేనా సార్? నీకు తెలిసినవి ఇవేనా అంటున్నా. ఇవే సార్ కొన్ని. ఓకే Sir, Shirisha wants to ఓకే convey ఓకే her సార్. ideas. ఓకే సార్. ఓకే. Good morning, sir. Yeah, very good morning. Just a second, Sirisha. So from JJC Town Kurnool, there are 2-3 students who are regularly talking. But what about the remaining? So ఇంకా చాలా మంది ఉన్నారు. సార్ మీకు కొంచెం మిగతా స్టూడెంట్స్ కూడా కొంచెం మోటివేట్ చేయండి సార్, వాళ్ళు కూడా మాట్లాడేటట్టు. అదే చెప్తున్నా. సో డోంట్ ఫీల్ షై ఆర్ భయపడొద్దు, ఎవరు సిగ్గుపడొద్దు. ఎందుకంటే అందరూ కూడా స్టూడెంట్సే కదా ఇక్కడ ఉన్నది, రెగ్యులర్ గా అందరూ జాయిన్ అయ్యే వాళ్ళే. సో మీ కాలేజ్లో ఎలా అయితే మీరు ఫ్రీగా ఉంటారో అలాగే మీ ఐడియాస్ అనేవి షేర్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫీల్ షై. సో దేర్ ఇస్ నో వన్ హూ విల్ జడ్జ్ యూ హియర్. ఓకే ఓకే. శిరీష చెప్పమ్మా. సార్ ఫ్రెండ్స్ ఏవి నేర్పాలన్నా వాళ్ళే సార్, మంచి అయినా చెడైనా వాళ్ళే నేర్పిస్తారు మనకి. ఒకవేళ గుడ్ ఫ్రెండ్స్ తో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మనకి గుడ్ క్వాలిటీస్ వస్తాయి, బ్యాడ్ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తే బ్యాడ్ క్వాలిటీస్ వస్తాయి. ఓకే, గుడ్ ఫ్రెండ్స్ బ్యాడ్ ఫ్రెండ్స్ అన్నావు కదా, హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ గుడ్ ఫ్రెండ్ అని బ్యాడ్ ఫ్రెండ్ అని ఎలా డిఫరెన్షియేట్ చేయగలవు నువ్వు? గుడ్ ఫ్రెండ్స్ అంటే మనకి తిట్టి చెప్తారు సార్. ఓకే, బ్యాడ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే నవ్వుతూ లైట్ తీసేసుకుంటారు, వాళ్ళని అంతగా పట్టించుకోరు. ఓకే, అంతే. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో ఎనీవన్ వాంట్స్ టు యాడ్ ఎనీథింగ్? ఇంకా ఎవరైనా ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా? నాట్ జీజేసీ టౌన్ కర్నూల్, మిగతా వాళ్ళు. ఓకే, దీవెన అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. Next time. యా, వెరీ గుడ్ మార్నింగ్. సార్ మనం కలెక్ట్ చేస్తారు ఓకే, గుడ్ ఫ్రెండ్స్. చెప్పమ్మా, కంటిన్యూ. కరెక్ట్ చేస్తారు. మళ్ళీ మనం ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు అది రైట్ ఓ రాంగ్ వాళ్ళు గైడ్ చేస్తారు సార్, గుడ్ ఫ్రెండ్స్ అయితే. ఓకే, మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే మనల్ని కరెక్ట్ చేసి అది చేయకూడదు నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అనుకో సార్. ఏదైనా మనము ఇప్పుడు మనీ అవసరం కానీ లేకపోతే మనకి ఏదైనా రాకపోతే వాళ్ళు మనకి So your voice is breaking up, Divina. So we'll listen to you later. Find a place where there are proper signals and then raise your hand. Okay. Okay. Now, Hepzibah. Hepzibah, please unmute yourself.
గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మా మీ కాలేజ్ నేమ్ నాకు ఇప్పటికీ డౌటే. ఒక్కసారి మీ కాలేజ్ నేమ్ చెప్పండి క్లియర్ గా. యువర్ కాలేజ్ నేమ్. వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. హలో మా మీరు మ్యూట్ లో ఉన్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. శాంసంగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. బ్యాడ్ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ అనేది ఏముండదు సార్, మనమే డిసైడ్ చేస్తాం సార్. కొన్ని సిచ్యువేషన్ లో బ్యాడ్ గుడ్ అని, అదేం ఉండదు సార్. గుడ్ బ్యాడ్ అని ఫ్రెండ్స్ అంటే మంచోళ్ళు అంతేనా? ఒకవేళ ఫ్రెండ్స్ మంచి సార్, అది సిచ్యువేషన్ బట్టి మనం బ్యాడ్ వాడు గుడ్ అని అట్లా డిసైడ్ చేస్తాం సార్. అంతేగాని బ్యాడ్ గుడ్ అని ఏమి ఉండదు సార్. బ్యాడ్ అంటే ఒక హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి సార్. అందే వాళ్ళని బ్యాడ్ అంటే బ్యాడ్ వాళ్ళని అట్లా అనుకుంటా సార్. అంతేగాని బ్యాడ్ గుడ్ అది లేదని అంతా ఏం లేదు సార్. ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు సార్ అది నువ్వు సంతోషంగా ఉండు అంటే బాధగా ఉన్నా ఏమున్నా నవ్విస్తుంటారు సార్. అది ప్రాబ్లం ఏమున్నా దాన్ని అంటే కేరింగ్ తో చూస్తారు సార్. అంతే. బాగా చూడడం కానీ, ఎక్కడికైనా వెళ్ళడం కానీ హ్యాపీగా సార్. ఎనీ టైం అది టైం ఏ టైం అయినా కానీ హ్యాపీగా ఉండడం సార్. చదివే టైంలో చదివిస్తాడం, గేమ్ ఆడే టైంలో గేమ్ ఆడడం, అంతే సార్. బ్యాడ్ అంటే మంచి నడవియాల అది ఇదని ఏం చెప్పారు సార్. అంతా కామన్ జరిగిపోతుంటారు సార్. అంతే మనం బాగా చదువుకున్నా. అంటే ఇక్కడ గుడ్ అండ్ బ్యాడ్ అని చెప్పేసి ఎందుకు అడగడం అయింది అంటే, సో కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే, సో మనం ఎలా ఉంటే అలాగే ఉంటాం. సో కొంతమంది ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఏంటంటే దేర్ విల్ బి డెవలప్మెంట్ ఇన్ యూ. మీకు తెలియకుండా మీరే డెవలప్ అవుతూ ఉంటారు. అవును సార్. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ మిగిలిన ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు డెవలప్ అవ్వరని కాదు. బట్ ద థింగ్ ఈస్ కొంతమంది ఏంటంటే ఇంటిమెసీ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేనే కాదు నా ఫ్రెండ్ కూడా నాతో పాటు బాగా మంచి పొజిషన్ లో ఉండాలి అన్న సంకల్పం కొంతమందిలో ఉంటుంది. కొంతమందికి అలా కాదు. వాళ్ళకి అవసరం అన్నంతసేపు లైక్ ఎంజాయ్ చేసేటప్పుడు మీతో పాటు ఎంజాయ్ చేయడం, తర్వాత వాళ్ళ పని వాళ్ళు చూసుకోవడం, ఇగ్నోర్ చేస్తుంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో ఈ విషయాలు అయితే ఉంటారు సార్, కానీ నాకైతే తెలియదు సార్. ఎందుకంటే మా ఫ్రెండ్స్ లో ఇంతవరకు అట్లా ఏమి లేదు సార్. ప్రతి ఒక్క లెవెల్లో ఉండాలి, ఒక దాంట్లో ఉండాలనే ఉంది సార్. ఏ ఫ్రెండ్స్ అయితే మోసం చేయాలా ఏం చేయలేదు సార్. నాకు ప్రతి ఫ్రెండ్ ఒక స్టేజ్ లో ఉండాలి అనే ప్రతి ఒక్కరికి ఉంది సార్ మాకు. ఓకే, దెన్ యు ఆర్ వెరీ లక్కీ. దెన్ అట్లా తేడా అయితే నిజంగా తెలియదు సార్. ఫ్రెండ్స్ అరౌండ్ అది చాలా లక్కీ. అంటే ఐడెంటిఫై చేసుకోవడం మీకు తెలియాలి. ఎవరు మనకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, ఎవరు మనల్ని సపోర్ట్ చేయాలనుకోవట్లేదు అనేది ఐడెంటిఫై చేసుకోండి. బికాస్ ఒక గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫ్రెండ్స్ మనకు ఉన్నారనుకోండి, మనకి ఎవరు సపోర్ట్ లేకపోయినా కానీ విల్ డెఫినెట్లీ గెట్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. సో ఈ క్లాస్ ఈ టాపిక్ అనేది మనకి సెషన్స్ లో ఎందుకు పెట్టడం జరిగింది అంటే, సో ఇట్ యూ హ్యావ్ టు నో హౌ టు ఐడెంటిఫై హూ ఆర్ రియల్ ఫ్రెండ్స్. సో ఇంకా నీకు అలా నువ్వు గుడ్ ఫ్రెండ్స్ బ్యాడ్ ఫ్రెండ్స్ ఉండరు అంటున్నావు కాబట్టి, సో హూ ఆర్ రియల్ ఫ్రెండ్స్ అండ్ హూ ఆర్ యాక్టింగ్ యాజ్ యువర్ ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ నువ్వు చెప్పింది కరెక్టే. సో ఫ్రెండ్స్ అంటే అందులో గుడ్ బ్యాడ్ ఉండరు. ఫ్రెండ్స్ అంటేనే మంచోళ్ళు, టు బి ఫ్రాంక్. బట్ వాట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఈస్ హూ ఆర్ రియల్ ఫ్రెండ్స్. సో కొంతమంది మనతో ఫ్రెండ్షిప్ కోసం యాక్ట్ చేస్తారు అంతే. దే యాక్ట్ లైక్, దే ప్రిటెండ్ లైక్ అవర్ ఫ్రెండ్స్. సో వాళ్ళ అవసరం తీర్చుకోవడం కోసమో లేదా వాళ్ళ స్వార్థం కోసం, సో అలాంటి వాళ్ళు ఉంటారు. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై. సో ఎవరు నిజంగా మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎవరు వాళ్ళ అవసరం కోసం మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అంటే ఐడెంటిఫై చేసుకుంటే ఏంటంటే, సో మోసపోవడం లాంటివి ఉండవు అనమాట. సో దట్ ఈస్ వై దిస్ సెషన్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద క్లాస్. ఓకే ఓకే శాంసంగ్, థ్యాంక్ యూ. ఓకే, చూసుకోమ్మా. థ్యాంక్ యూ. ఓకే, ఒప్పో వాళ్ళు ఒకసారి మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి. మీ సౌండ్ వస్తున్నాను. కొంచెం పక్కనే మన డివైస్ ఉంటే అవి దూరంగా మీరన్నా వెళ్ళండి, వాళ్ళనన్నా వెళ్ళమని చెప్పండి. సో కాలేజ్ నేమ్ చెప్తారు ఒకసారి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్.
సార్ ఫ్రెండ్స్ అంటే మనం వాడుకొని వదిలేయడం కాదు సార్. బాగా డిస్టర్బెన్స్ వస్తుందమ్మా మీ దగ్గర. కొంచెం బయటికి రాగలరా? మీలో ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఒకసారి బయటకు వచ్చి మాట్లాడండి. Yes, now you can speak. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ ఇన్ నీడ్. బాగా రీసౌండ్ వస్తుందమ్మా, మ్యూట్ చేసుకోండి మీరు. సో రాజ్ కుమార్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. Hi sir, good morning sir. Yeah, very good morning. Sir, my name is Raj Kumar sir, batch 3. Okay, Raj Kumar from JJC Alagadda, right? అవును సార్. Okay, Raj Kumar. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు సార్, అంటే గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు సార్. అంటే గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ కొంతమంది మన మంచి కోరి ఉంటారు, కొంతమంది మన చెడు కోరి ఉంటారు సార్. ఎందుకంటే ఇప్పుడు మన గుడ్ ఫ్రెండ్స్ అంటే నువ్వు ఏదైనా పని చేసావు అనుకో, ఇప్పుడు మనం ఏమైనా పని చేస్తే దాన్ని నువ్వు చేసింది మన తప్పు పని చేసిన దాన్ని కరెక్ట్ అంటారు సార్ కొంతమంది. వాళ్ళు బ్యాడ్ ఫ్రెండ్స్. ఓకే, మనం చేసిన పని తప్పు అయితే తప్పు, నువ్వు చేసిన తప్పురా అని చెప్పేవాడు గుడ్ ఫ్రెండ్ సార్. కొంతమంది మంచి ఫ్రెండ్ కూడా చెప్తాడు మనకు, నువ్వు చేసేది, వాడు ఏమైనా బాధపడతాడేమో అని, నువ్వు చేసింది కరెక్టేరా అంటాడు సార్. వాడు ఫ్రెండే కానీ బ్యాడ్ ఫ్రెండ్ సార్ వాడు. ఓకే, మనం చేసిన దాన్ని కూడా తప్పు, నువ్వు చేసింది నువ్వు కరెక్ట్ చేయలేదు అని చెప్పేవాడు చాలా గుడ్ ఫ్రెండ్ సార్ వాడు. ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్, మ్యూట్ చేసుకోమ్మా. ఓకే సార్. సో నౌ మై క్వశ్చన్ ఈస్, ఒక్క నిమిషం. సో అందరూ హ్యాండ్స్ లోవర్ చేసుకున్నారు కదా. సో నౌ మై క్వశ్చన్ ఈస్, హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ వై ఈజ్ హీ ఆర్ షీ యువర్ బెస్ట్ ఫ్రెండ్? సో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పాలి. నెక్స్ట్, ఎందుకు వాళ్ళు మీ బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు? సో వాళ్ళని మీరు మీ బెస్ట్ ఫ్రెండ్గా చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? సో అది చెప్పండి. ఎవరు చెప్తారు? బికాజ్ ఎవరు కూడా మనకు ఊరికే బెస్ట్ ఫ్రెండ్ అవ్వరు కదా. సో దెర్ విల్ బి ఏ స్ట్రాంగ్ సిచ్యువేషన్ ఆర్ దెర్ విల్ బి ఏ స్ట్రాంగ్ రీజన్ why we choose a person as our best friend. So who wants to tell? ఎవరు చెప్తారమ్మా? ఎవరు చెప్పరా? సో స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ ఆల్ ఆఫ్ యూ. నేనే అడుగుతాను. మా అందరూ వీడియోస్ ఆన్ చేయాలి. సో జీజేసి ఓర్వకల్ నుంచి ఎవరన్నా మాట్లాడతారా? జీజేసి ఓర్వకల్ ఆర్ జీజేసి దీబగుంట్ల, జీజేసి బనగనపల్లి. సో ఈ కాలేజ్ వాళ్ళు డైలీ అటెండెన్స్ అయితే పెడుతున్నారు. సో ఐ డోంట్ సీ దెమ్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ద సెషన్. సో ఈ కాలేజ్ నుంచి ఎవరైనా చెప్తారా? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. ఇంకా జీజేసి కొలిమిగుండ్ల, ఈ కాలేజ్ నుంచి స్టూడెంట్స్, జీజేసి పత్తికొండ ఆల్సో. ఈ కాలేజ్ నుంచి ఎవరైనా మాట్లాడతారంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. సో హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ వై హీ ఆర్ షీ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? సో దీని గురించి చెప్పాలి. హూ విల్ స్పీక్? ఎవరు లేరా? ఓకే దెన్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్స్ డే. సో ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో హూ విల్ స్పీక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద సొసైటీ? సో మన సొసైటీలో, మన లైఫ్లో ఉమెన్ యొక్క రోల్. సో వై ఆర్ దే సో ఇంపార్టెంట్? ఎందుకు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? సో ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? సో వై ఆర్ దే సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్? సో కెన్ సమ్వన్ స్పీక్ ఆన్ దిస్ అట్లీస్ట్? సో ఈరోజు ఉమెన్స్ డే కదా. సో ఉమెన్ యొక్క గొప్పతనం గురించి ఎవరైనా చెప్తారా?
will you share some few words from boys నుంచి? ఎందుకంటే ఆల్ ద టైమ్ నేనే చెప్తా బాగోదు కదా. సో ఐ వాంట్ few answers from you also. ఏమ్మా, మీ మదర్స్, మీ సిస్టర్స్, ఇంకా మీ ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉంటారు కదా. సో వాళ్ళు ఎందుకు స్పెషల్? ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని చెప్పేసి స్పెషల్గా మనం ఎందుకు చేసుకుంటున్నాం? సో వై ఆర్ దే సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్? స్టూడెంట్స్, ఐ ఆల్రెడీ గేవ్ యూ ద ఫ్లెక్సిబిలిటీ. ఎందుకంటే మీరు ఇంగ్లీష్లోనే చెప్పాలని నేను అడగట్లేదు కదా ఎవరిని. సో యూ కెన్ ఆల్సో స్పీక్ ఇన్ తెలుగు. అండ్ ఇప్పటికీ కూడా మీరు చాలా మంది ఎవరు కూడా మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. సో వాట్ ఈస్ ద రీజన్? సో మీకు మాట్లాడడమే ఇష్టం లేదా, లేకపోతే ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా? మీకు ఏమైనా ప్రాబ్లం ఉందో చెప్పండి. సో ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఆన్సర్స్ ఫ్రమ్ యూ పీపుల్. జీజేసి గూడూరు కర్నూలు. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా, చెప్పండి. How are you, sir? Yeah, I'm fine ma, thank you. So what's your name? Vasundhara, sir. Vasundhara. From which college? జీజేసి గూడూరు, sir. Yeah, Vasundhara. So దేని మీద మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు? ఉమెన్స్ గురించి, సార్. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. మన అమ్మ సార్ మనకి అన్ని చూస్తుంది సార్. సిస్టర్స్ అన్ని షేర్ చేసుకుంటారు సార్. ఇంకా ఫ్రెండ్స్ అయితే అన్నితో ఉంటారు సార్. ఓకే, అంతేనా? అంతే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వసుంధర. మ్యూట్ యువర్ సెల్ఫ్. సో ఎనీవన్ ఎల్స్, ఇంకా ఎవరైనా మాట్లాడతారమ్మా? లేదండి సార్. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? సో క్లాస్లో స్టార్టింగ్ వచ్చేసరికి చాలా లేట్గా జాయిన్ అవుతున్నారమ్మా చాలా మంది. సో ద క్లాస్ స్టార్ట్స్ షార్ప్లీ అట్ 9:10 కల్లా అందరూ క్లాస్లో ఉండేలా చూసుకోండి. బికాస్ మీరు జాయిన్ అవడం లేట్ అయ్యేసరికి మేడం క్లాస్ లేట్గా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో అది ఎండ్ చేసేయడానికి ఇంకా లేట్ అవుతుంది. సో నా క్లాసు స్టార్ట్ అవడం ఇంకా లేట్ అవుతుంది. బికాజ్ 11 కల్లా మీరు మీ రెగ్యులర్ క్లాసెస్కి వెళ్ళిపోవాలి కాబట్టి వీ హ్యావ్ టు వైండ్ అప్ ద సెషన్ బై 11. సో మేము 11 కల్లా క్లాసు కంప్లీట్ చేయాలంటే మీరు ఎర్లీగా ఉంటే మంచిది క్లాస్కి. సో ఈరోజు చెప్పిన టాపిక్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మై ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్లో? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ వీ విల్ వైండ్ అప్ టుడేస్ సెషన్. సో డౌట్స్ ఏం లేవా? ఫైన్. సో కెన్ ఐ క్లోజ్ ద సెషన్ ఫర్ టుడే? ఈరోజు సెషన్ క్లోజ్ చేయొచ్చా? ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. So thank you so much, and thank you all the SPOCs for supporting us and encouraging the students to join the classes. Okay, thank you all. Okay, bye all of you. Bye. So Saujanya ma'am, you there? Yes sir, yes sir, I'm there. So can I close the session? Sir, Session close చేసేయచ్చా మేడం? చేసేద్దాం సార్. Okay. Okay madam, thank you. Okay, thank you all. I'm ending the session now.